ఏమున్నా కూడా బస్ ఆపుతారు. మీటింగ్ కి వెళ్ళట్లేదు కాబట్టి పాండు సార్ బస్ ఆపలేదు. ఆయన చెప్పేది ఏంటి, బిజినెస్ నాకు అవసరం లేదు, మీటింగ్ కి వస్తే చాలు అంటున్నారు కదా. నా తెలివి నా దగ్గర ఉంది. మీటింగ్ కి వెళ్ళి కనపడి ఇని బాగున్నా బాగాలేకపోయినా సూపర్ ఉందని చెప్పాలి. కానీ మా ఇంటోళ్ళు సపోర్ట్ చేస్తలేరు అంటే నా జోలికి రాడు సారు. అలా ఫిక్స్ అయ్యి బస్ ఆపనప్పుడు నాకు అర్థమై మెల్లిమెల్లిగా ఒక 5-6 రోజుల తర్వాత సార్ మీటింగ్ ఎక్కడుంది అని అడిగాను. వనస్థలపురంలో ఉంది, గురువు గారు వస్తున్నారు, రండి మేడం అని చెప్పారు. 1,30,000 చెక్ ఉంది సార్కి అని ఫోటో చూపించారు. నేను మనసులో ఏమనుకున్నాను, ఎన్ని లక్షలు రాని నాకు అవసరం లేదు సార్, ఎవరికి నేను కనపడితే చాలు, ఇన్న తర్వాత సూపర్ ఉంది మా ఇంటోళ్ళు వద్దని చెప్తాను ఫిక్స్ అయ్యి, నేను చేసే స్కూల్లో ఆదివారం నాడు 12 గంటల వరకు చేయాలి. ఎందుకంటే రోజు పిల్లలు ఉంటారు, మొత్తం క్లీన్ చేయడానికి రాదు. ఆదివారం నాడు 12 గంటల వరకు చేసి వనస్థలపురం స్టార్టింగ్ మీటింగ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి చాలా మంది 60-70 మంది ఆ జనాన్ని చూశాను. ఆ జనాన్ని చూడగా నేనేమనుకున్నానంటే, వీళ్ళందరికీ బస్ ఆపలేదేమో పాండు సారు, అందుకనే నేను ఎలా వచ్చానో వీళ్ళు కూడా అలానే వచ్చారు మీటింగ్కి అనుకున్నాను. రాగానే కథం కూర్చోబెట్టి ఫోన్ సైలెంట్ పెట్టి క్లాప్స్ కొట్టిపిస్తున్నారు. నేను స్కూల్లో ఒక పిల్లోడిది బర్త్డే అయితే 24 ఎవరిదైనా కూడా క్లాస్ తెప్పించి క్లాప్స్ కొట్టిపించి చాక్లెట్ వస్తాను. వీళ్ళకేం పని పాట లేక వీళ్ళందరినీ కూర్చోబెట్టారు, ఇలాంటి మస్తు చూసిన అని పాండు సార్ కనపడితే చాలు అని వెళ్ళాను. వెళ్ళేసరికి మెల్లిమెల్లిగా ఆల్రెడీ మన దగ్గర ఎట్లా స్టార్ట్ అయిందో అలా మీటింగ్లు స్టార్ట్ అయినాయి, చెప్తున్నారు వీళ్ళకింత 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 అని చెప్తున్నారు. కానీ నాకేది బుర్రకెక్కలే. ఎందుకంటే లక్షలు వస్తే వీళ్ళందరూ మన దగ్గరికి ఎందుకు వస్తారు, మనకెందుకు చెప్తారు? వీళ్ళకి ఏదో లాభం ఉన్నట్టుంది. గవర్నమెంట్ జాబ్ కాబట్టి పాండు సార్కి ఎవరో గాలం వేశారు, ఏమన్నా తేడా వస్తే ఈ కంపెనీ లేచిపోతే పాండు సార్ జాబ్ వెళ్ళిపోతుంది అనే మైండ్ లో వచ్చి మీటింగ్ మెల్లమెల్లగా ఇంటూ సార్ నిజమేనా ఇలాంటి చెప్పారు, తేడా వస్తే మీ జాబ్ కూడా ఊడగొట్టిస్తారు, మా ఊరికి కూడా మిమ్మల్ని బస్ కూడా రానియరు, మా ఊరోళ్ళు తెలివికల్లోనని పాండు సార్కి సలహాలు ఇచ్చాను. అలా మెల్లిమెల్లిగా అన్ని టెస్ట్ మోడ్లు మాట్లాడారు, గురువు గారు కూడా మాట్లాడారు. కానీ నాకు ఏమీ తెలియదు అప్పుడు. ఎందుకంటే మనం మొత్తం నెగిటివ్తో వచ్చాను. నాకేంది అంటే, నేను చేసుకుంటే బతికే ఫ్యామిలీ నా దగ్గరికి కానీ సడన్ కంపెనీ లేసిపోతే నా ఇంటి మీద పడతారో ఏమో జనాలు. అయినా నేను చాలా బిజీ, నాకు ఇదంతా సెట్ కాదనే మైండ్ లో ఏం వినకుండా నిలబడ్డాను. మరి ఆ దేవుడు కనెక్ట్ చేస్తాడంట. చాలా మంది మన లీడర్లు ఏమంటారు, మీటింగ్కే రావాలి, మీటింగ్కి వస్తే మైండ్ సెట్ చేంజ్ అవుతుంది అని చెప్తారు. ఆ మీటింగ్ లో ఇనుల్లో మెల్లమెల్ల స్టార్ట్ చేస్తే అందరు ప్రొడక్ట్ చెప్పారు, అగ్రికల్చర్ గురించి, బ్యూటీ గురించి, హెల్త్ సప్లిమెంట్లు, రైస్ బ్రాండ్ ఇలాంటి చెప్పగానే ఒక మేడం నాకు ఫైల్స్ ఉన్నాయి, బయట ఆపరేషన్ చేయించుకున్నాక ఇందులో 3 నెలలు వాడాను, తగ్గిపోయిన విషయం వేరే వాళ్ళకి షేర్ చేస్తే నాకు 5,000 వచ్చిందని చెప్పింది ఒక టైలర్. నేనేమో నాకు సేమ్ ఆ మేడం ఏదైతే చెప్పిందో నాకు అదే రోగం ఉంది, అది ఆమె చెప్పిందే నాకు కనెక్ట్ చేయించాడు దేవుడు. నేను ఇదే హర్షమూలలకి బయట 10,000 అడిగారు, నాకు ఇచ్చేది 8,000 స్కూల్లో, 1,000 రూపాయలు బస్ పాస్, మిగిలేదు 7,000. ఆ 7,000తో మా మా పిల్లలకు సగం ఫీజు కట్టుకోవాలి, ఇంట్లో ఫ్యామిలీ నడిపించుకోవాలి. అలాంటి టైంలో నేను కూర్చుంటే నాకు చేసే పరిస్థితి లేదు అని వేడైనప్పుడల్లా మెడికల్ షాప్ పోయి గోలు వేసుకుని అలా జరిపించుకునే టైంలో ఆ మేడం ఏదైతే వాడిందో సప్లిమెంట్లు అనేది నాకు ఇది ఉంది. కానీ మళ్ళీ డౌట్ వచ్చింది, ఎక్కడ ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కూడా ఏ గోలు ఇచ్చినా కూడా వేసుకుంటాం. కానీ మరి ఇక్కడ ఒక డాక్టర్ లేడు, ఎవరు లేరు, ఈ డబ్బల పేర్లు చెప్తున్నారు, డబ్బలు చూపిస్తున్నారు, వేరే వాళ్ళు చెప్తే 5,000 అంటారు. 5,000 పక్కకు పెడితే నేను ఆ మీటింగ్ లో లేచి అడిగాను, మీరు సూపర్ ఉన్నాయి వేసుకునే అని చెప్తున్నారు కదా, మరి అదే అలసమూలలు నాకున్నవి, ఇదే డబ్బాలు నేను వేసుకొని వాడుకుంటా, నాకేమన్నా అయిపోతే మీలో ఎవరు గ్యారంటీ అని అడిగాను. ఒక మేడం నా ముందర లేసి వేసుకొని చూపించింది, ఇది గ్యానోడర్మా పుట్టగొడుగులతో చేసింది, ఇది ఆమ్లా అలోవేరా, ఇది ఫైబర్, ఇది రైస్ బ్రాండ్ ఆయిల్, ఇవి 3 నెలలు వాడినా అని చెప్పింది. చెప్పిన తర్వాత నేను వేసుకున్నాను చెప్పినాక మెల్లగా నాకు ఏమనిపించిందంటే, ఆమెదైన ప్రాణమే నాదైన ప్రాణమే, ఎంత ఏం ప్రయోగం చేసినా పానం మీద ఎవరు చెయ్యరు. మీటింగ్ అయిపోయినాక తనని చూసి వాడుకుంది కదా, సరే చూద్దామని చెప్పి నేను కూడా ఇప్పుడు ఏమైతే చెప్పినా 4 సప్లిమెంట్లతో పాటు రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకొని వెళ్ళిన.
ఎందుకంటే ఏ లీడర్ వచ్చినా ప్రతి ఒక్క లీడర్ రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి చెప్పారు. సరే వాడి చూద్దామని తీసుకొని వెళ్ళి ఇంటికి వచ్చాను. ఒక 2000 రూపాయలు పెట్టి ప్రొడక్ట్ పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక మా ఇంట్లో వాళ్ళు వేసుకున్నారు. 2000 ఏంటి, ఈ 4 డబ్బాలేంటి, ఈ నూనె ఏంటి, ఈ నూనె ఇంత రేట్ ఏంటి, 130 రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది అని ఏసులు వేసుకుని ఉంటే ఏమీ అనలేదు. నాకేమనిపిస్తుంది అంటే డబ్బులు పెట్టని చెప్పాక వాళ్ళు ఇచ్చారు, ఒక నెల నేను పోయినందుకు అని చెప్పాను. చెప్పి అలా దాంతో పాటు మెల్లిమెల్లిగా వాడుతుంటే మా అత్తమ్మకి కూరగాయలు అమ్మేది 3 రోజులకు ఒకనాడు మోషన్ పోయేట ఆమె ఈ ఆయిల్ వాడి నుంచి ఫ్రీ మోషన్ పోతుంది రోజు. ఈ పేస్ట్ మంచి రిజల్ట్ వచ్చింది, పెంట నొప్పి కొంచెం తక్కువైందని చెప్పారు మా సారు. ఇవన్నీ బాగానే ఉన్నాయంటూ రోజు వేసుకుంటూ నేను కూడా సప్లిమెంట్లు అవి నాకు ఉన్నాయనేది మర్చిపోయాను. పాండే సార్ కాల్ చేసినప్పుడే గుర్తొచ్చింది. ఓహో అవును కదా, నాకు నొప్పి లేదు కదా, తగ్గిపోయాయి అనిపించింది. ఆల్రెడీ మీ అందరికి కూడా తెలుసు, ప్రొడక్ట్ వాడుకుంటే కడుపులోకించి వస్తుంది మాట, వాడుకోకపోతే గొంతులకించి వస్తుంది. ఫంక్షన్ కి ఇద్దరు వెళ్ళారు. తిన్నామే ఎలా చెప్తుందో, తిన్నామే ఎలా చెప్తుందో మీకు తెలుసు. తిన్నామే అవును సూపర్ ఉంది, ఉప్పు తక్కువ ఉంది, కారం తక్కువ ఉందని చెప్తుంది. తిన్నామే అవునంట బాగుందంట అంటది. నేను ఏదైతే ప్రొడక్ట్ వాడుకుంటున్నానో నా ముందర ఎవరన్నా తలనొచ్చిందని చెప్పినా, గ్యాస్ ట్రబుల్ ఉందని చెప్పినా నాకు తెలియకుండా చెప్పడం స్టార్ట్ చేశాను. అక్క అక్కడి కాదక్క పోయేది, నేను పలానా దగ్గర తెచ్చుకున్నాను, సూపర్ ఉన్నాయి అక్క, బాగుంది, ఈ పేస్ట్ బాగుంది, ఇది బాగుందని నాకు తెలియకుండానే చెప్పడం స్టార్ట్ చేశాను. మన లీడర్స్ అందరూ అని చెప్తారు, ప్రొడక్ట్ ఎవరైతే గడప దాటి లోపడి పోతుందో ఆ ప్రొడక్టే వాళ్ళలో నుంచి బయటికి తీసుకొస్తారు అని చెప్తారు లీడర్ అందరూ. అప్పుడు నాకు అర్థమైంది, నాకు తెలియకుండా చెప్పడం స్టార్ట్ చేస్తున్నాను. నేను డ్యూటీకి పోకుంటూ ఎవరైతే ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారో వాళ్ళకి పాండు సార్ నెంబర్ ఇస్తున్నాను. అందరు పాండు సార్ కాల్ చేశారు. సార్ ఎలా ఉన్నాయి మేడం అంటే, సూపర్ ఉన్నాయి సార్, బిజినెస్ మీటింగ్ అంటే నా వల్ల కాదు, మా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఎందుకు తెచ్చావు అనేటోళ్ళు రెండోసారి కూడా అదే ప్రొడక్ట్ తెమ్మని చెప్తున్నారు, బాగున్నాయని చెప్పాను. మేడం చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, మీరు ఇచ్చారంటగా నెంబరు అంటే, అవును సార్ అని చెప్పాను. మరి ఇదే మీటింగ్, ఇదే మేడం బిజినెస్ అంటే, మళ్ళీ ఆదివారం నాడు మీటింగ్ ఉంది, వాళ్ళని తీసుకొని రండి చేసుకోండి అని చెప్పారు. సరే మళ్ళీ చెప్తున్నా, బిజినెస్ నా వల్ల కాదు. ఎందుకంటే ఆదివారం నాడు శనివారం నాడు స్కూళ్ళలో పండుగ పబ్బాలు హాలిడేస్ ఉన్న రోజు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారని టీచర్ ఇండ్లలో పనులకు పోయేదాన్ని. పండుగలు ఉంటే ఇండ్లు దులపడానికి, బాసనలు తోమడానికి, బియ్యం పట్టడానికి ఇలాంటి పనులకు పోతే ఎక్స్ట్రా 200-300 ఇస్తారని అలాంటి టైంలో కూడా నేను బిజీ ఉండేది. అలాంటి టైంలో ఇది నా వల్ల కాదు సార్ అంటే, సార్ ఏం చెప్పారంటే, మీకు ఒక్కసారి వచ్చారు, మీకు స్టోర్ తెలుసు వనస్థలిపురం, ఎవరైతే అడుగుతారో వాళ్ళందరినీ నాకు ఒక్కసారి నేను డ్యూటీ దిగి అక్కడికి వస్తాను, వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి నాకు పరిచయం చేసి మీరు వెళ్ళిపోండి, మీకు అవసరం లేకపోతే అన్నారు. ఓకే సార్ అని నేను చేసిన మంచి పని ఏందైతే, ఎవరైతే నేను నెంబర్లు ఇచ్చానో వాళ్ళ నలుగురిని అందరు కూడా ఒక ఆటో మాట్లాడుకొని ఒక వనస్థలిపురం మీటింగ్ తీసుకెళ్లాను. అక్కడ తీసుకెళ్ళాక ఆ రోజు మీటింగ్ లో నలుగురిని తీసుకెళ్లి ముందర కూర్చోబెట్టి మెల్లగా ఇనుడు స్టార్ట్ చేస్తే, ఆ ఎవరైతే మీటింగ్ విన్నారో ఆ నలుగురికి ఎవరికైనా మీ అందరు తెలుసు, మీటింగ్ వచ్చిన వాళ్ళు ఇంత కొనాలని లేదు, ఇంత పెట్టాలని లేదు. ఆ మెల్లమెల్లగా మీటింగ్ విన్న తర్వాత ఆ నలుగురు ఏం చేశారంటే, ఎవరెవరికి ఏం కావాలో ప్రొడక్ట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాం, ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయాను. నాకు అసలు చిన్న ఫోన్, డబ్బా ఫోన్, ఈ ఐడి ఇదంతా ఏమీ తెలియదు. వాళ్ళ నలుగురు ఏం చేశారు, ప్రొడక్ట్ వాడుకుంటూ చుట్టాల పక్కలకు వాళ్ళు చెప్పుకున్నారు. 3 నెలల తర్వాత ఆ నలుగురు కాస్త 180 మంది అయ్యారు. నాకు స్టోర్ వాళ్ళు కాల్ చేశారు, మీ పేరు బేబీ కదా, మీ స్టోర్ కి చెక్ వచ్చింది మీ పేరు మీద, వచ్చి చెక్ తీసుకొని వెళ్ళండి అన్నారు. అంటే మళ్ళీ తర్వాత పెట్టేశాక సార్ కూడా చేశారు, ఈ చెక్ ఏంటి నిజమేనంటారా ఈ మాటలు అని స్టోర్కి వెళ్తే, ఇప్పుడన్నా మనకి అకౌంట్ లో పడుతున్నాయి, అప్పుడు ఇంత పెద్ద ఒక పేపర్ లో పెట్టి కార్డు ఒక చెక్ ఇచ్చారు నాకు. ఈ చెక్ తీసుకొని వెళ్ళి బ్యాంకులో వేసుకోండి, 7,450 రూపాయలు వచ్చాయని చెప్పారు. ఆ చెక్ తీసుకెళ్లి బ్యాంకులో వేసుకొని అమౌంట్ తీసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కూర్చొని ఆలోచించాను. ఇదే చెక్కుకి స్కూల్లో 8,000కి 7:30కి పోయి సాయంత్రం 5:30 వరకు తినడానికి టైం లేకున్నా కూడా పిల్లల దగ్గర మూతులు ముడ్లు గడి చాలా బిజీ టైంలో కూడా స్కూల్లో నెలకి 8,000 ఇస్తుంది మా మేడం. 1,000 రూపాయలు బస్ పాస్, మిగిలేది 7,000.
ఆ 7,000కు కూడా ఇరాం లేకుంటున్నా అయినా కూడా పుట్టిన కానుంచి కిరాణా షాప్ లో కొంటున్నా, డిమార్ట్ రిలయన్స్ పోయేంత ఫ్యామిలీ మా పరిస్థితి నాది కాదు. పోయేది రిలయన్స్ కి డిమార్ట్ కి ఎట్లా మా మేడంతో పాటు తోడు పోయేది వాళ్ళు తెచ్చుకుంటా అంటే, ఎందుకంటే సరుకులు మోయడానికి. నేను మాత్రం కిరాణా షాప్ లో తెచ్చుకునేది. మరి ఇక్కడ కొత్తగా ఏం చేసిన, ఓన్లీ కిరాణా షాప్ ఏదో వెస్టేజ్ కి మార్చిన. మార్చి నిన్ను వాడుకొని నలుగురికి చెప్పుతేనే 7,000 వచ్చినాయి కదా. ఇదే 7,000కు బయట పని చేస్తున్నా, 30 రోజులు చేస్తున్నా. కాలు నొచ్చినా తలనొచ్చినా ఏం చేసినా పని చేస్తున్నా అక్కడ. ముందు ఇది ఎలా వచ్చిందో అని నాకు అసలు చాలా ఆశ్చర్యం వేసింది. 7,000 ఏంటి, ఇది రావడం ఏంటి? నాకు 7,000 వచ్చినాయి అంటే పాండు సార్కి 18,000 వచ్చింది కూడా నిజమే. ముందు ఇదేందో తెలుసుకోవాలని ఇష్టపూర్తిగా, ఎప్పుడైతే నాకు చెక్ వచ్చిందో అప్పుడు ఇష్టపూర్తిగా నా నుండి ఫోన్ చేసి పాండు సార్కి, సార్ మీటింగ్ ఎక్కడుంది అని అడిగాను. మీటింగ్ ఎక్కడుంది అంటే, మేడం ఇక్కడ ఎంజాల్లో ఉంది అన్నారు. ఫస్ట్ మైండ్ సెట్ చేంజ్ అయినాక ఎంజాల్ మీటింగ్కి వెళ్ళాను. ఎంజాల్ మీటింగ్కి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ముందర కూర్చున్నాను. ఈ డబ్బు ఎలా వస్తుందో నాకు తెలియాలి. ఇదే డబ్బుకి బయట ఎన్నో పనులు చేస్తున్నారు అందరూ. ఇది తెలియాలన్నట్టు మెల్లగా మీటింగ్స్ విన్నాను. మీటింగ్ విన్నాక మీటింగ్ మొత్తం అయిపోయినాక నాకేమనిపించిందంటే, ఇలా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇది కాదు నాకు కావాల్సింది, మళ్ళీ ఒకటి వింటాను అనిపించింది. అట్లా డౌట్ల మీదంగా డౌట్లు, డౌట్ల మీదంగా డౌట్లు, డౌట్ల మీదంగా డౌట్లు, 30-40 మీటింగ్స్ నేను ఒకటే దాన్ని అటెండ్ అయినా. ఆ 30-40 మీటింగ్స్ లో అటెండ్ అయిన టైంలను టీచర్లు, డాక్టర్లు, కానిస్టేబుల్, ఆయమ్మలు, ఆశా వర్కర్లు, వాచ్మెన్లు, కులము లేదు, మతం లేదు, ఎంతో మంది ఈ బిజినెస్ చేసుకుంటూ ఎవరి తగ్గట్టు వాళ్ళు 5,000, 10,000, 20,000, 30,000 ఇంత తీసుకోరు. చదువు అన్నది లేదు, చదువు లేని ఎంతో మంది ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. ఆ తీసుకునే క్రమంలో బిజినెస్ వాళ్ళంతా చెప్పారు, నాకు ఏది మైండ్కి ఎక్కలేదు. మెయిన్ డబ్బు ఎలా వస్తుందో నాకు తెలిసింది. ఆ డబ్బు ఇంతప్పటిదాకా మీకు అందరికి కూడా చెప్తారు లీడర్లే కాబట్టి అందరికీ తెలుసు. ఆ డబ్బు వచ్చే క్రమంలో నాకు ఒక్కటే అర్థమైంది, మునిగేది లేదు, ఎవరిని ముంచేది లేదు. వాడుకొని బాగున్నదని నలుగురికి చెప్తేనే 7,000 వచ్చినాయి. మరి ఇదే ఇంకో నలుగురికి చెప్తే 7,000 వస్తాయి. అదే ఆల్రెడీ బాగుంటే వేరే వాళ్ళకి చెప్పే గుణం ఉంది మనందరికీ కూడా. సారు వాళ్ళే కావచ్చు, లేడీస్కే కావచ్చు. మన దగ్గర ఉన్న రెంట్ దిగి, అన్న ఇక్కడ చికెన్ షాప్ ఏడుందంటే పోయి చూపించొస్తున్నాం. మొబైల్ షోరూమ్ ఏడుందంటే చూపిస్తున్నాం. ఒక టైలర్ దగ్గర బట్టలు కుట్టించుకుంటే షేర్ చేస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్ లో రెడ్డి బ్రదర్స్ ఆషాఢ మాసంలో 2,000కి 10 చీరలు ఇస్తే మనం ఒక్కలమే ఉంటున్నాం కొనడానికి. అక్కడ తీసాక చెల్లికో అక్కకో ఫోన్ చేసి వాళ్ళ అమౌంట్ ఫోన్ పే కొడితే వాళ్ళకు కూడా తీసుకొస్తున్నాం. తెస్తూ తెస్తూ ఇంట్లోకి పోయే దారిలో బయట ఎవరన్నా ఉంటే కూడా ఇప్పి చూపించి తెల్లారి వాళ్ళకు కూడా తీసుకెళ్తున్నాం. అమ్మా నిన్న నువ్వు వచ్చినావు, పక్కింటోళ్ళని కూడా తీసుకొచ్చినావు, ఈ రోజు నాకు ఇంత సేల్ తీసుకొచ్చినావు అని కనీసం షాప్ ఆయన మనకి ఒక బ్లౌజ్ ముక్క కూడా ఫ్రీ ఇవ్వట్లేడు. అలా మీకు తెలుసో తెలియదో వేల బిజినెస్ రోజుకు మనమే వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నాం. మరి నలుగురికి చెప్తేనే 7,000 వచ్చింది కదా. క్లియర్ కట్ గా ఉంది. అన్నం వండేటప్పుడు ఒక మెతుకు పట్టుకుంటే చాలు నీకు అర్థం కావడానికి. నాకు అర్థమైంది, ఏమర్థమైందంటే, ఎలాగో బయట బాగుంది అందరికి షేర్ చేస్తున్నా కదా, ఇదే అక్కడ చేసేది ఏందో అది బంద్ చేసి ఇదే చేసుకుంటే ఇంకా నా 7,000కు తోడు ఇంకా 7,000 వస్తుందని. అలానే శనివారం ఆదివారం, శనివారం ఆదివారం నాకున్న పరిచయాలను తీసుకొచ్చి ఆటో ఆటో కట్టుకొని జలాలను తీసుకొచ్చి మీటింగ్ లో పెట్టేది. సార్ కూడా ఏం చేసేది అంటే గురువు గారితో శనివారం ఆదివారం మీటింగ్లు పెట్టిపించేది. అలా మీటింగ్లు పెట్టిపించే టైంలోనే మా ఊర్లోనే ఉంటది ఎంబీఏ స్టూడెంట్ జ్యోతి మేడం, మీ అందరికి కూడా తెలుసు. మా ఊరికి ఒకరోజు బస్ మిస్ అయితే జ్యోతి మేడం బస్ స్టాప్ లో ఉంటే, జ్యోతి రేపు మీటింగ్కి వెళ్తున్నా వస్తున్నావా, పాండు సార్ నీకు కూడా చెప్పారంట కదా అన్నాను. ఏం మీటింగ్ అక్క, నాకు చెప్పారు, నాకేం ఆయన సార్కి ఏం పని లేదు, నేను జాబ్ కొట్టాలక్క అన్నది. సరేలే తోడు రా జ్యోతి, నేను కూడా వెళ్తున్నాను, వచ్చేటప్పుడు మళ్ళీ రిటర్న్ లో వద్దామని జ్యోతిని తీసుకెళ్లి ఒక మీటింగ్ లో కూర్చోబెట్టాను. అమ్మాయికి ఆల్రెడీ నేను జాబ్ గురించి వెళ్తున్నా, అదే జాబ్ వదిలిపెట్టిన వాళ్ళ లీడర్లని కొన్ని వాడుకుంటూ అక్క బాగానే ఉంది చేద్దాము అన్నది. సరే నేను చదువు రాదు, అమ్మాయికి చదువచ్చు, తోడు అయిందని మెల్లమెల్లగా ఉన్న పరిచయాలందరినీ ఆటోలు కట్టి జనాన్ని తీసుకెళ్లి కుప్పలు కుప్పలు తీసుకెళ్లి కూర్చోబెట్టాను 3-4 నెలలు.
కూర్చోబెట్టిన తర్వాత 3వ నెలల కతం 10,000 వచ్చింది నాకు చెక్కు. నాకు 10,000 రావడంతోనే స్కూల్ మొత్తం బంద్ చేయాలనిపించింది. ఎందుకంటే 3 నెలలు చేస్తేనే 10,000 వస్తుంది గదా! మరి 15 సంవత్సరాల స్కూల్ ఆయా 8,000 వస్తుంది గదా! ఇదేదో బాగున్నది. ఇక సూపర్ చేద్దామనే టైంలో అంతకుముందుకి ఎవరికైతే నచ్చినాయో ప్రొడక్టు, అంతకుముందు ఎవరైతే మీటింగ్‌లకొచ్చిర్రో, ఎప్పుడైతే నాకు 10,000 చెక్కొచ్చిందో, అంతకుముందుకు నచ్చిన ప్రొడక్ట్ వాళ్ళకి నచ్చకుండా పోయింది. వాళ్ళ అత్తొద్దన్నారు, వాళ్ళ మామ వద్దన్నారు, ఆళ్ళొద్దన్నారు, ఈళ్ళొద్దరని ఒక్కళ్ళు గూడా ప్రొడక్ట్ కొనడమే ఆపేశారు. ఆపేసి మూడో నెల 10,000 వచ్చింది. నాలుగో నెల 0. వీళ్ళు ఒక్కళ్ళు గూడా రావట్లేదు. పాండు సార్ మాత్రం మేడం మీటింగ్‌కి రండి, మీటింగ్‌కి రండి, మీటింగ్‌కి రండి. సార్ నాకు తెలవక అడుగుతా. మీటింగ్‌కి రావాలే, ఎప్పుడు వచ్చిందే ఇనాలే, ఇంకోటి జెప్పాలి. ఇదే గదా కొత్తగా. వచ్చి ఏం జేయాలి నేను? ఎవ్వరు వస్తలేరు సార్. మరి మా అందరూ గూడా వస్తలేరు. రేట్లెక్కువ అంటుర్రు. ప్రొడక్ట్‌లు ఉన్నారంటుర్రు. నల్గొండలో వాళ్ళ తమ్ముడు జాయిన్ అయిండంట. కంపెనీ లేసిపోయిందంట. ఇలాంటివి మస్తు జూషిర్రంట. నా జోలికి రాకు సార్. వదిలేసేయి బిజినెస్. మీరేమన్నా ఉంటే జేసుకోండి అని జెప్పాను. నాలుగో నెల రూపాయి లేదు. టోటల్ టీమ్ పడిపోయింది. అందరూ ఏమంటున్నారంటే, "అమ్మా నీ పని నువ్వు జేసుకో. నీకవసరమా? చేసుకున్నాకెళ్ళదు." ఎవరు నీకు జెప్పింది? అమ్మాయికంటే వాళ్ళ డాడీ తెచ్చి పెడతాడు. అమ్మాయి జేసుకుంటాడు. ఈయనంటే కండక్టర్ జాబ్ జేసుకుంటాడు. వాళ్ళతో పాటు నువ్వు పోటీ పడుతున్నావు. నీకేం పని పాట లేదు. బంద్ చెయ్యి అని జెప్తున్నారు. ఒక్కళ్ళు గూడా రాట్లేదు. వాళ్ళకేమనిపించిందంటే, మేము కొంటేనే ఆయమ్మ బాగుపడుతుంది. మేము కొంటేనే ఆయమ్మకు చెక్కొచ్చింది. ఎక్కడో ఉన్న మహేష్ బాబు బాగుపడ్డా పర్వాలేదు. ఆయమ్మ మాత్రం బాగుపడొద్దు అని ఆపేశారు ప్రొడక్ట్ అందరూ. ఆ టైంలో నేను గూడా నా వల్ల గాదు అని కథం ఆపేసి నా పని నేను జేసుకునే టైంలో మళ్ళీ గురువుగారు ఒక్కటే ఒక మీటింగ్. ఎంఎస్ సార్ గురువుగారిని తోలుకొని పాండు సార్ వచ్చారు. వచ్చి మేడం ఎవరెవరైతే ఆగిపోయారో వాళ్ళందరిని కూర్చోబెట్టుర్రు అనంటే, అమ్మ ఆడిదాకా రమ్మంటే వీళ్ళొస్తలేరు ఆటో కిరాయిలు కట్టుకొని. సార్ వాళ్ళు ఇక్కడికి వస్తుర్రంట అని ఇక్కడే అంగన్వాడీ స్కూల్‌లో ఒక 50 చైర్‌లను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఊరందరిని పిలిపిచ్చాం. నేను, జ్యోతి మేడం. ఊరందరిని పిలిపిస్తే హాల్ మొత్తం నిండిపోయింది. ఎందుకు నిండిపోయిందంటే రూట్‌కొచ్చే కండక్టర్ ఏదో జాబులిస్తాడంట, ఏదో జీతాలిస్తాడంట అని ఆధార్ కార్డులు పట్టుకొనొచ్చి గురువుగారు మీటింగ్ జెప్తుంటే ఇన్నరు గాని ఒక్క ఐడీ అంటే ఒక్క ఐడీ గూడా కాలేదు. ముసలోళ్ళు పింఛన్ ఇస్తే ఎట్లొస్తారు అట్లొచ్చారు. ఒక్క ఐడీ అంటే ఒక్క ఐడీ గాలేదు. తర్వాత ఏమనిపించింది మీటింగ్ అంతా అయిపోయినంక ఫస్ట్ మీటింగ్ వచ్చేటప్పుడు అన్నాను, "జ్యోతి లైన్‌లో ఐడీలేసుకుంటూ పో వీళ్ళందరూ వచ్చి హాల్ నిండిపోయిందని" జెప్పాను. ఆ మీటింగ్ గురువుగారు మాట్లాడుతుంటేనే గా సబ్బులదంట, గదంట, ఇదంట అని అందరూ లేసిపోయారు. ఒక్క ఐడీ గూడా కాలేదు. మాకేమనిపించిందంటే అంత దూరం నుంచి గురువుగారిని ఈడికి తీసుకొచ్చినా గూడా ఒక్క ఐడీ గాలే. ఇది మా వల్ల గాదు. ఇక ఆపేయాలి ఫోన్‌లు ఎత్తొద్దని పాండు సార్ ఫోన్ ఎత్తడం పక్కకు పెట్టేసాను. పెట్టేసి ఇది నా వల్ల గాదు అనే టైంలో సార్ మళ్ళీ మళ్ళీ వచ్చి ఇంటికొచ్చి, "మా బిజినెస్ మీ వల్ల గాదు వద్దు. ఒక్కటే ఒక మీటింగ్‌కి రండి. ఆ మీటింగ్‌కొచ్చి బంద్ జేయండి మీరన్నాను." "సార్ మా ఎవ్వరు రారు సార్. మా ఇంటోళ్ళు తిడుతుర్రు, ఊరోళ్ళు తిడుతుర్రు. ఎవ్వరు రారు. మీ అంతట మీరు జేసుకోండి" అని జెప్పాను. ఒక్కటే ఒక మీటింగ్‌కి రా అంటే, ఆ మీటింగ్ నన్ను జీవితాన్ని మార్చిన మీటింగ్ అంటే, గణపవరం కోటప్పకొండ దగ్గర గణపవరం బూట్ క్యాంప్. మేడం వాయిస్ 100 మంది రావట్లేదు మేడం. సార్. ఇప్పుడు వస్తుంది మేడం. ఓకే. ఆ 11 మంది టాటా ఏసీ కట్టుకొని అక్కడికొచ్చాక, ఆ 250 మంది బూట్ క్యాంపు. ఏం జరిగిందో తెలవదు. ఏం అయిందో తెలియదు గానీ, మా జీవితాన్ని మార్చింది మాత్రం కోటప్పకొండ. పొయ్యేటప్పుడు నెగెటివ్ వెళ్ళిన వాళ్ళం 2 రోజులు 250 మంది బూట్ క్యాంప్‌లో కూర్చున్నోళ్ళం. టోటల్ మైండ్ సెట్ చేంజ్ అయిపోయి చేస్తే వెస్టిజ్ చెయ్యాలి. లేకపోతే లేదు. అక్కడ 2 రోజులు ట్రైనింగ్‌లలో ఒకటే చెప్పారు. ఎక్కడైనా పని చేస్తున్నారు. ఎక్కడ చేస్తే జీవితం మారతది. ఆల్రెడీ ఇంతమందొచ్చిర్రు, వాళ్ళొచ్చిర్రు, ఈళ్ళొచ్చిర్రు ఇవన్నీ చెప్తుర్రు. మీటింగ్ అయిపోయినంక సూపర్ ఉంది సార్. మరి మా ఊరోళ్ళు నాకెందుకొస్తలేరు? నేను గూడా చెయ్యాలని చెప్పాను. ఊరోళ్ళకి నువ్వు ఆయమ్మ లెక్క తెలుసా? టీచర్ అమ్మ లెక్క తెలుసా? అని అడిగారు సార్ వాళ్ళు. ఆయమ్మ లెక్కలని తెలుసారు. మరి చెప్పేది ఆయమ్మని చూస్తుర్రు. ఆయమ్మ అనుకున్న కంపెనీ చూస్తలేరు. ఊరోళ్ళని పక్కకు పెట్టు. టైం పెట్టు. కోరిక, తీరిక
ఓపిక, కనబడాలి, వినబడాలి, నిలబడాలి. ఇవన్నీ చేసుకుంటూ నువ్వు చేసే పని చేసుకుంటూ సంవత్సరం నిలబడు. అదే సంవత్సరం నిలబడితే 50 నుంచి 1,00,000 చెక్ వస్తుంది అని చెప్పారు. నాకు మెయిన్ కనెక్ట్ అయింది ఏంటంటే, లలితమ్మ 60 సంవత్సరాల వయసు 1,30,000 తీసుకుంటుంది. 60 సంవత్సరాల వయసు ఆమె 1,30,000 తీసుకుంటుంది. ఈ బిజినెస్ నా వల్ల కాదని నేను చెప్తున్నా. మరి నేను 10 మందిని కొట్టేటట్టున్నా, నాకేం పుట్టింది రోగం అని క్వశ్చన్ వేసుకున్నా. వేసుకొని కోటప్పకొండ నుంచి డిసైడ్ అయ్యి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక అదే టైంలో ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, ఆల్రెడీ నేను చేసే స్కూల్లోనే నా పిల్లలు చేస్తున్నాను అన్నారు కదా. అలాంటి టైంలో నేను నర్సరీ క్లాస్ దగ్గర తీసుకుంటే దేవుడు ఒకటి బుద్ధి తెప్పించో చెంప మీద కొట్టించి ఒక ఆలోచనలో పడేస్తాడు మనిషికి. ఆ ఆలోచనతోనే నువ్వు తీసుకున్న నిర్ణయమే నీ ఆలోచనను తీసుకుంటే నీ జీవితం మారుతుంది. నాకేం ఆలోచన అంటే, బూట్ క్యాంప్ విన్న తర్వాత 3 జనరేషన్ కనెక్ట్ అయింది. గవర్నమెంట్ ఎంప్లాయీలు వదిలిపెట్టి 3 సంవత్సరాలు పట్టుకుంటే 3 తరాలకు వస్తుందని చెప్తున్నారు. మరి అదే స్కూల్లో చేస్తూ మెట్లు జారి ఏమన్నా అయిపోతే మా మేడం ఇయ్యరు, మీరు చేసే జాబ్లలో కూడా ఎవరికి ఇవ్వరు. మరి నేను లేకపోతే నా ఫ్యామిలీ ఏమి కావాలి? నేను నడిపితే నా ఫ్యామిలీ నడవాలి. చేస్తే వెస్టీజ్ చేయాలనుకునే టైంలో 3 జనరేషన్ నాకు కావాలనుకునే టైంలో నేను మా పిల్లలు ఒకే స్కూల్లో చేస్తున్నారు, మీ అందరికీ తెలుసు. ఒక రోజు తెల్లారి మా పాప ఏం చేసిందంటే, మమ్మీ నాకు మీ బాక్స్ పెట్టొద్దు మమ్మీ అన్నది. ఎందుకమ్మా అన్న, నిన్న నేను నా ఫ్రెండ్స్ ఇక్కడ వాష్రూమ్ దగ్గర వస్తుంటే అగో వాళ్ళ మమ్మీ చూడండి పిల్లల దగ్గర వాష్రూమ్ గడుగుతుందని చెప్పారు నా ఫ్రెండ్స్. నేను కళ్ళతో చూశాను. అందరి పిల్లలది క్లీన్ చేసుకుంటూ ఉండడంతో నేను చూశాను. నువ్వు నా బాక్స్ పెట్టొద్దు, నాకు తినిపియొద్దు అని చెప్పింది మా పాప. నాకు ఒక్కసారి కోస్తే బ్లడ్ వెళ్ళినట్టు అయింది మనిషికి. నేను చేసే పనితో నా పాప కలిపి బాక్స్ పెట్టొద్దన్నది. ఆల్రెడీ లీడర్లు మీ అందరికీ తెలుసు. మన పిల్లలు అలాంటి మాట అంటే ఒక్కసారి ఆలోచించండి. మా పాప అన్న రోజు ఎప్పుడైతే తన కలిపి బాక్స్ పెట్టుకున్న రోజు నైట్ పడుకొని, అందరూ పడుకున్న తర్వాత కండ్లల్లో నీళ్లు నాకు తెలియకుండా వెళ్ళి చెవులు నిండిపోయాయి. అదే బిజినెస్ స్టార్ట్ చేయాలనే టైంలో నేను ఎప్పుడైతే మెల్లమెల్లగా మీటింగ్లకు అయ్యి ఆటో దిగి మా ఊరికి వచ్చే టైంలో పక్కింటమ్మలు, ఎదురింటమ్మలు అందరు గుసగుసలు. ఈమె కాకపోతుంది, ఒక డ్రెస్ కోడ్ అంట, ఈమెకేం పని పాటలేదు, మీటింగ్లు అవి ఇవని. అలా రాగానే ఒక్కటే నిర్ణయం మా పాప కూడా చెప్పింది, స్కూల్లో నేను ఉండాలా నువ్వు ఉండాలా, మేస్తే బిజినెస్ చేయి మమ్మీ, నీ స్కూల్లో చేస్తా, లేదా నన్ను స్కూల్ చేంజ్ చేయని చెప్పింది. ఇక వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు మా పాప మాటలు ఒక్కటే ఒక నిర్ణయం చేసుకొని ఎస్ చేస్తే వెస్టీజే చెయ్యాలని స్కూల్ మొత్తమే బంద్ చేసిన. 2 పడవల మీద కాలేస్తే ముందుకు పోదు. ఏదైనా తెగింపు లేని ముగింపు బలకదు. అది ఉండడం వల్లనే ముందుకు పోతలేనేమో, అది తీసేస్తే ముందుకు పోగలుగుతాను. స్కూల్ మొత్తానికి బంద్ చేసి మెల్లిమెల్లిగా మీటింగ్స్, ట్రైనింగ్స్, డిఎల్సిపి మీటింగ్లు ఎప్పుడు పాండు సార్ ఫోన్ చేసినా ఒక్కటే, ఎప్పుడు ఎక్కడ మీటింగ్లు, 1 డే ట్రైనింగ్లు, కల్వకుర్తి, మహబూబ్ నగర్, అచ్చంపేట, ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడ గురువు గారివి. అప్పుడు మాకు చెప్పే ఏ లీడర్లు లేరు, ఒక్కటే ఒక గురువు, ఎంఎస్ఆర్ గురువు గారే. అలా మీటింగ్లు నాకున్న వాళ్ళని వచ్చి తీసుకెళ్ళి కూర్చోబెట్టేది. ఎవరు లేకపోయినా నేను వెళ్ళి కూర్చునేది. నా దగ్గర ఉన్న అలవాట్లు మార్చుకున్నా. ఏం మార్చుకున్నా అంటే, పక్కింట్లో ఎవరైనా గొడవబడి కొట్టుకుంటే వాళ్ళు కొట్టుకున్న వాళ్ళు మర్చిపోయినా కూడా 1 సంవత్సరం వాళ్ళకు వాళ్ళ జోలి వీళ్ళ దాళ్ళకి వీళ్ళకి చెప్పేదాన్ని. ఆపసొస్తే మొగుడు పిల్లలు ఒకటి, అత్తలు కూడా ఒకటి, నా నోటి దురద. ఆ మాటలు మొత్తం పక్కకు పెట్టిన. 7:30 కాగానే కార్తీక దీపం పిచ్చి నాకు సీరియల్. దీప ఏడుస్తే నేను ఎడవాలి, దీప నవ్వుతే నేను నవ్వాలి. ఆల్రెడీ మనందరికి తెలుసు దీప యాక్టింగ్ చేసేది డబ్బులకి. అదే దీప షూటింగ్ తీస్తుంటే కాలు బెనికినా చేయి బెనికినా టీవీలలో ఫోన్లలో మారు మోగుతుంది. అదే మిమ్మల్ని నన్ను ఏదో చౌరస్తల కింద పడిపోయినా ఎవరైనా చంపేసినా ఎవరు అడగరు. ఒకప్పుడు ఏజ్ని బట్టి రెస్పెక్ట్ ఇచ్చారు, ఇప్పుడు డబ్బుని బట్టి రెస్పెక్ట్ ఇస్తారు. స్కూల్లో మా మేడంతో పాటు బయటికి వెళ్తే మా మేడంకి సాసర్ కప్పులో ఇచ్చేది, నాకు డిస్పోజల్ గ్లాస్ లో ఇచ్చేది టీ. మా మేడంని కోసిన రక్తం వస్తుంది, నన్ను కోసిన రక్తం వస్తుంది. తేడా ఏంది అంటే డబ్బు. పేరెంట్స్ మీటింగ్ అయితే పేరెంట్స్ టీచర్లు అందరు హాల్లో ఉంటే ఆయమ్మ మాత్రం వాష్రూమ్ లో ఉండాలి. అలా అన్ని చేసుకుంటూ మెల్లిమెల్లిగా వెస్టీజ్ చేయాలని టీవీ సీరియల్, పక్కింటి ముచ్చట్లు, ఎదురింటి ముచ్చట్లు,
24 గంటలు నేను బిజినెస్ మీటింగ్లకు పోయేసి రాగానే అమ్మలక్కల ముచ్చట్లు ఇని నాకు హెడ్డెక్ వచ్చేది. సార్ వీళ్ళు ఇలా అంటారు, సార్ వీళ్ళు ఇలా అంటారు, వాళ్ళు వస్తలేరు ఇవస్తని ఇవన్నీ చెప్తే సార్ ఒక్కటే చెప్పారు గురువు గారు, సాకులు చెప్పేటోళ్ళు సంపాదించరు, సంపాదించేటోళ్ళు సాకులు చెప్పరు అని చెప్పారు. అది నన్నే అననట్టుంది. ఈ రోజు వాళ్ళు వస్తలేరు, వీళ్ళు వస్తలేరు అనొద్దనే టైంలో ఒకటే ఒక గట్టి నిర్ణయం ఏం తీసుకున్నా అంటే, మా డాడీకి 5గురం మేము. డాడీకి హెల్త్ బాగలేక చాలా ఇట్లా నిమోనియా లెక్కొచ్చి మిర్యాలగూడల హాస్పిటల్లో జాయిన్ చేశారు డాడీని. కేవలం ఒక 10,000 పెట్టలేక మిర్యాలగూడ నుంచి నార్కటపల్లి దగ్గర కామినేని ఉంటది. నార్కటపల్లి కామినేని దగ్గర తీసుకొచ్చారు. అక్కడ నుండి తెచ్చారు. వాళ్ళేం చెప్పారు, ఇది మా వల్ల కాదు, ఇది హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారు. హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేశారు మార్నింగ్ 5 గంటలకి. కేవలం 10,000కి మాత్రమే, 10,000 లేకపోవడంతోనే ఫ్యామిలీ దగ్గర, మమ్మీ వాళ్ళ దగ్గర 10,000 లేకపోవడంతోని తీసుకెళ్లి అడ్మిట్ చేసి వాళ్ళ ఆ టెస్టులు ఈ టెస్టులు అక్కడ ఇక్కడే తిప్పి మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం అయిన టైంలో లేదు, వెస్టేజ్ లో నేను సంపాదిస్తున్నా, నేను తీసుకుంటా, నేను డాడీకి ఖర్చు పెట్టని అప్పు తీర్చుకుంటా, లేదు ప్రైవేటుకు తీసుకుపోతా అని వెళ్ళి డాక్టర్ వాళ్ళతో మాట్లాడి డాడీని రిటర్న్ బయటకు తెచ్చే టైంలో మేము ఇక్కడ నార్కట్పల్లి నుంచి అంబులెన్స్ లో హైదరాబాద్ తీసుకెళ్ళాం. మనం అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకెళ్తానంట మళ్ళీ డాక్టర్లు సైన్ చేస్తేనే బయటికి తీసుకురావాలంట, మనంతలో మనం తీసుకొచ్చేది ఉండదంట. లేరమ్మా మీరు ఇప్పుడు తీసుకెళ్ళాలన్నా కూడా డిశ్చార్జ్ చేయాలి, పెద్ద డాక్టర్ సంతకం చేయాలి అని చెప్పారు. వాళ్ళు చేసి వీళ్ళు చేసి అనే టైంలను మా డాడీకి పుట్టిన 5గురం మా డాడీ కండ్ల ముందల ఉండి మా కండ్ల ముందల ప్రాణాలు కోల్పోయారు మా డాడీ. కేవలం ఒక 10,000 లేకపోవడం మధ్య తరగతి ఫ్యామిలీ వల్ల. మా డాడీ 5గురిని చాది పెద్ద చేసి ఎవరింటికి వాళ్ళని ఇచ్చాడు. మేం మాత్రం ఆయన కడుపులో పుట్టిన ఒక 5గురం మాత్రం ఒక 10,000 పెట్టలేని పరిస్థితిలో మా కండ్ల ముందల ప్రాణాలను మేము బొడగొట్టుకున్నాం ప్రాణాలు. మా చేతులతో మేమే తీసినట్టు అనిపించింది, కేవలం ఒక 10,000 లేకపోవడంతో. ఆ రోజు ఇదే పరిస్థితి నాకు వస్తే నా పిల్లల పరిస్థితి ఏంటి? అలాంటి టైంలో ఒకటే చేయాలని గట్టిగా నిర్ణయం చేసుకొని డిసైడ్ అయ్యి ఎక్కడ మీటింగ్స్ ట్రైనింగ్స్ అప్పటి వరకు నాకు ఎవరి మాట వినపడలే. గురువు గారు ఒకటే చెప్పారు, కడుపు నొప్పి నీకు లేస్తే గోలి నువ్వు వేసుకోవాలి, డబ్బు నీకు కావాలంటే నువ్వు పని చేయాలి, నువ్వు మీటింగ్లకు రావాలి. వీళ్ళందరూ ఎప్పుడు వస్తారో తెలుసా? గెలిస్తే రానోళ్ళు పిలిస్తే వస్తారని కాదు, పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారు అని ఆ రోజు గట్టి నిర్ణయం తీసుకొని పక్కింటి ముచ్చట్లు ఎదురింటి ముచ్చట్లు పక్కకు పెట్టి 10,000 చెక్ వచ్చినాక టోటల్ టీం పడిపోయినాక అదే టీం సెట్ చేసుకోవడానికి సంవత్సరం పట్టింది. సంవత్సరం రూపాయి రాకుండా మీటింగ్లు ట్రైనింగ్లు అటెండ్ అవుతూ ఆల్రెడీ మీ అందరికి తెలుసు పొదుపు చిట్టి డాక్రా గ్రూప్ లో నా ఇల్లు గడవడానికి స్కూల్ బంద్ చేసి 50,000 రూపాయలు అప్పు తీసుకొచ్చాను. ఎందుకు అనంటే అప్పుతోని 50,000 దగ్గర పెట్టుకొని నెలకి బస్ పాస్ 1,350 రూపాయలు. అలా కాకుండా ఇంట్లో పెట్టుకొని ఇంట్లో ఖర్చులు ఇంట్లో గడిపించుకుంటూ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదు. ఎవరు ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నావు, ఏంది, ఎవరు కూడా చేయరు, మన వంశంలో ఎవరు చేయలే, ఎవరి పనులు వాళ్ళు చేసుకొని బతుకుతున్నారు అన్నారు. ఎవరు చెప్పకపోయినా అవసరం లేదు, నాకు అర్థమైంది. ఇదే పేదరికంతో ఉండి డాడీని బొలగొట్టుకున్నాను, ఎవరు కాదు, నా జీవితం నేనే మార్చుకోవాలి అని చెప్పి ఆ 50,000 ఇంట్లో పెట్టి మెల్లమెల్లగా ఇంట్లో ఖర్చు చేసుకొని ఎప్పుడు ప్రొడక్ట్ దగ్గర పెట్టుకొని ఎక్కడ హోమ్ మీటింగ్ పోతే ప్రొడక్ట్ ఆడ ఇచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చుకొని బస్ పాస్, ఇంట్లో ఉంటే బస్ పాస్ వేస్ట్ అయిపోతుంది, 1,350 రూపాయలు బస్ పాస్, బయట ఎవరో ఒక్కరు కలుస్తారని వెళ్ళి అలా మెల్లిమెల్లిగా మళ్ళీ స్టార్ట్ చేసి సంవత్సరం రూపాయి రాకున్నా కూడా ఇదురే బిజినెస్ లో చెయ్యాల్సినవన్నీ చేసుకుంటూ అలా మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా తీసుకొని జ్యోతి మేడం వెళ్ళి కూర్చోబెడితే ఈ రోజు జ్యోతి మేడం లైన్ మెల్లమెల్ల తీసుకుంటే జ్యోతి మేడం ఈ రోజు 2,03,000 తీసుకుంటుంది, ఒకటే ఊరు అబ్దుల్లాపూర్. అలానే హౌస్ వైఫ్ అర్చనా మేడం మెల్లమెల్లగా మేడంని పట్టుకొని మెల్లమెల్లగా మేడం మీరు ఏం చెయ్యకండి, మీకున్న పరిచయాలు పరిచయం చేయండి అని ఆ మేడం ద్వారా మెల్లమెల్లగా మేడం పట్టుకొని మేడంకు ఉన్న టీమును మొత్తం పరిచయాలు మొత్తం తీసుకెళ్లి పాండు సార్కి అప్పచెప్తే ఈ రోజు అర్చనా మేడం హౌస్ వైఫ్ 1,86,000 చెక్కు. మళ్ళీ చెప్తున్న లీడర్లకి ఇప్పటికి కూడా ఐడి వేయడం రాదు. మళ్ళీ అలానే జ్యోతి మేడం ద్వారా మనిషా మేడం డిగ్రీ స్టూడెంట్
ఆ అమ్మాయిని పట్టుకొని మెల్లమెల్లగా వాళ్ళకు ఉన్నోళ్ళని ఏం చెయ్యకరా, నీ కుర్రోళ్ళని తీసుకురా, నీ మీటింగ్లు కూర్చోబెడితే ఈ రోజు 1,00,000 పైబడి తీసుకుంటుంది. ఒకటే ఊరు కుబ్దుల్లాపూరు, నలుగురు ఆడపిల్లలం, ఏ మొగల సపోర్ట్ లేదు, ఏ బైకులు లేవు, ఏ కార్లు లేవు. ఎంఎస్ఆర్ గురువు గారు అసోసియేషన్లే ఒకటే ఊరు కుబ్దుల్లాపూర్, నలుగురు ఆడపిల్లలు నిలబడ్డం. అలా చేసుకుంటూ పోయి అందరు వస్తారంటే ఊర్లో 3,000 ఓట్లు ఎవరు రాలే. రాకపోయినా అవసరం లేదు, పిలిస్తే రానోళ్ళు, గెలిస్తే వాళ్ళే వస్తారని చెప్పిన వాళ్ళు అలా సంవత్సరం చెక్కు రాకుండా నిలబడితే ఈ రోజు నేను జాయిన్ అయ్యి హైయెస్ట్ చెక్కు 5,89,000. మొన్న పోయిన నెల వచ్చిన చెక్కు 5,32,000. ఒక్కసారి ఆలోచించండి లీడర్. అదే వాళ్ళు వస్తలేరు వీళ్ళు వస్తలేరు అని అదే నేను స్కూల్కి వెళ్ళిపోయి ఉంటే పిల్లల దగ్గర ఇప్పుడు మూతులు ముడ్లు కడుక్కుంటూ 10,15,000 ఇచ్చేవాళ్ళు. చాలా మంది మా ఊరోళ్ళందరూ నాతో వచ్చి 3-4 నెలలు చేసి ఆగిపోయి ఇప్పుడు ఫోటోలు వాళ్ళు పంపిస్తే ఓయమ్మనికి ఇప్పుడు అంత వస్తున్నాయా? ఆయమ్మని అమ్మాయి మా ఇంటి పక్కనే ఉంటది, ఇప్పుడు 5 లక్షలు వస్తున్నాయి ఈమెకి అని వచ్చి నన్ను అడుగుతురు. ఆయన నేను వచ్చే సబ్ల కంపెనీ కదా, ఆయన చెప్పినావు కానీ రా, గట్టిగా చెప్పలేదు. ఆయన నేను వద్దాం అనుకుంటే పక్కింటి వెంకటమ్మ కంపెనీ లేచిపోతుంది అంటే నేను రాలేదు అని చెప్తుంది. అవునక్క, ఆ రోజు నీ మాటలు నేను ఆగిపోయి ఉంటే పిల్లల దగ్గర బిజీగా ఉండేదాన్ని, మంది మాటలని మనం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లాగమవుతుంది అక్క అని చెప్పిన. ఒక్కసారి ఆలోచించండి, ఆ రోజు స్కూల్లో 4 ఆయమ్మలు మానేసిండ్రా, నేను మానేసి ఉంటే నా జీవితం ఆగమైపోయేది. ఈ రోజు మా ఊర్లో 3,000 ఓట్లు, అందరినీ మీటింగ్ లో కూర్చోబెట్టిన ఒక్కరు కూడా నిలబడలే. ఒక్కటే చెప్పారు సార్ వాళ్ళు, తాగడానికి తోడు కావాలి, మంచి పనికి ఒక్కటే గల, ఒక్కటి నువ్వే కావాలి, ఎందుకు కావద్దు అన్నారు. ఎస్, నేనే కావాలి. గల్లీలో ఉండే ఆయమ్మ ఒక సంస్థను పట్టుకొని, ఒక వెస్టేజన్ అవకాశం పట్టుకొని గురువు గారు ఏం చెప్తే అది చేసి నిలబడుకుంటా పోయిన సంవత్సరం March 8 ఉమెన్స్ డే రోజు ఢిల్లీకి వెళ్ళి సెంటర్ గవర్నమెంట్ అవార్డు తీసుకోవడం జరిగింది. పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళకి గల్లీ కంపెనీ అని తెలుసు వాళ్ళకి ఏం తెలుసు, నాకేం అవసరం, నేను నమ్మిన, నాకు కావాలి. స్కూల్లో ఆయమ్మ జీతం నెలకి 8,000. ఇవాళ ఒక్క రోజుకి ఎంత పడుతుందో మీరే లెక్కేసుకోండి. ఆయమ్మ జీతం ఒక్క రోజుకి లెక్కేసుకోండి. మన సురేష్ సార్ ఎవరో చెప్తున్నారు 10-15,000 పడుతుందంట మేడం అన్నారు. అదే 15,000కి నెల రోజులు పనిచేసేటోళ్ళం కూడా ఉన్నాం మనం. సంవత్సరం చెక్కు రాకున్నా ఇందులో నిలబడి టీం తయారు చేస్తే స్కూల్లో ఆయమ్మ జీతం సంవత్సరానికి 80,000 అయితే 4 సంవత్సరాల జీతం ఒకటే నెలకు తీసుకుంటున్నా. పవర్ ఆఫ్ ఒక్కసారి ఆలోచించండి. ఏ రోజన్న హాలిడేస్ లలో ఎక్కడికి పోయే ఇది కాదు. స్కూల్లో ఎండాకాలంలో పెయింట్ వేసేది, పెయింట్ వేస్తే వచ్చిన పేరెంట్స్ కి ఇల్లు స్కూల్ అనంతా చూపించుకుంటూ అడ్మిషన్ టైంలో 6 లీవ్లు యూజ్ చేసుకున్నా కూడా వద్దు అని 6 లీవ్లు కట్టిస్తానని అదే స్కూల్లో పడి ఉండి అత్తగారింటికి అమ్మగారింటికి బస్సులలో జర్నీ చేసే ఆయమ్మ వెస్టీజన్ అవకాశం పట్టుకుంటే 5-6 ఫారెన్ ట్రిప్పులు పోయి వచ్చిన ఎర్ర బస్సులో కాదు, ఎయిర్ బస్సులో. అగో మొన్న కూడా ఒకసారి థైలాండ్కి వచ్చారు సార్ వాళ్ళు, సురేష్ సార్ వాళ్ళు, కొంతమంది సార్ వాళ్ళు, అసలు పిచ్చి ఎంజాయ్. అడుగు అడుగుకు ఎంత ఎంజాయ్ చేశారంటే ఇక చెప్పలేము, అది చూస్తే అర్థమవుతుంది, అనుభవిస్తే అర్థమవుతుంది. మొన్న కొలంబోలో దిగిన కాంచి మొదలు పెడితే ఇది లేకపోతే ఆయమ్మ ఏంది ఎయిర్పోర్ట్ లో క్లీన్ చేయడానికి కూడా ఈ జాబ్ నన్ను తీసుకురా అక్కడ. ఒక్కసారి ఆలోచించండి. సంవత్సరం చెక్కు రాకుండా నిలబడితే అదే సంవత్సరానికి ఆ 5 సంవత్సరాల చెక్కు 5 లక్షలు రావాలి, 89,000 చక్రవడ్డీ రూపంలో వస్తుంది. అలానే 1,60,00,000 సంపాదించిన, 1,60,00,000 పెట్టి హైదరాబాద్ తుర్కెంజాల్లో ఇల్లు తీసుకోవడం జరిగింది. ఆయమ్మ దేని ద్వారా తీసుకుంది ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. ఇది లేకపోతే ఆ ఇంట్లో పని మనిషి ఆయమ్మ. ఇప్పుడు ఈ ఇంట్లో పని చేసుకోవడానికి చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు ఈ ఇంట్లో పని మనిషిని పెట్టుకొని చేసే స్థాయికి ఎదిగింది ఆయమ్మ. 1,60,00,000 సంపాదించిన, 4-5 ప్లాట్లు సంపాదించుకుని, ఒక 20 తులాల బంగారం తీసుకున్నా. నేను గొప్ప అంటలే, నాకు వచ్చిన అవకాశం అదే, మీకు వచ్చిన అవకాశం అదే. చాలా మంది మన పిల్లల గురించే బతుకుతున్నాం, అందరం చేసేది కూడా పిల్లల గురించే. రానున్న ఫ్యూచర్ లో జాబులు లేవు, పిల్లలు బాధపడుతుంటే చూడలేము. ప్రతి ఇంట్లో పిల్లలు అమ్మ కొడుకులు కాదు, సొమ్ము కొడుకులు రేపటి భవిష్యత్తులో అని చెప్తున్నా నేను. ఈ రోజు ఐడిఎస్సి ఒక 3 సంవత్సరాలు గట్టిగా పట్టుకున్నా మనం లేకపోయినా మన వంశం 3 తరాల వరకు మారిపోతుంది. ఆలోచించండి. ఏమి లేదు, నిలబడండి, ఒక మెంటర్ని యూజ్ చేసుకోండి, ఒక అప్లైనర్ చేయి పట్టుకోండి.
పని చేసుకుంటూ 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 పోతే ఫలితం అదే వస్తుంది. చాలా మంది సంవత్సరం నిలవడం అంటే ఫంక్షన్లు పబ్బాలు అన్ని చేస్తారు, సంవత్సరం అయిందని చెప్తారు వచ్చి. ఫంక్షన్లు పబ్బాలు చేస్తుంటే సంవత్సరం కాదు. నువ్వు ఎప్పుడైతే మైండ్ సెట్ చేంజ్ చేసినావో పని వెనకాల పరిగెత్తితే పైసా నీ వెనకాల వస్తుందని చెప్పారు గురువు గారు. ఆ రోజు ఫంక్షన్లు పబ్బాలు అన్ని పక్కకు పెట్టినా నాకు కొన్ని రోజులు చెప్పడమే మానేసిరు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, అమ్మ నువ్వు ఏ రోజు ఖాళీగా ఉంటావో చెప్పు, ఆ రోజు నీకు ఆ రోజు అనుకూలంగా మేము ఫంక్షన్ పెట్టుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే నా వంశంలో 5 లక్షలు సంపాదించిన వంశంలోనే లేరు. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆయమ్మ జాబ్ చేస్తున్నట్టు ఆల్రెడీ మీకు తెలుసు. నా వంశంలో ఎవరు కోటీశ్వరులు లేరు. వెస్టీజ్ అనే అవకాశం పట్టుకుంటే నా వంశంలో పేదవాడు కూడా రాడు. ఆలోచించండి ఒకసారి లీడర్స్. ఒకటే లాంగ్ టర్మ్ గోల్, ఒక డ్రీమ్ పెట్టుకున్నాం. ఒక 5 ఎకరాలు కొనాలి, ఫామ్ హౌస్ కట్టాలి. ఎందుకు ఆ ఫామ్ హౌస్ అని అంటే, మా పాప స్కూల్లో చదివించినప్పుడు మమ్మీ రోజు టీచర్ పిల్లలు అంటే ఇక్కడ ఫామ్ హౌస్ పోయిరంట మమ్మీ అని ఊకి చెప్పింది మా పాప. ఎస్, ఏదనుకుంటే అదే అవుతుంది. ఇందులో కష్టపడి నిలబడితే వస్తుంది. 5 ఎకరాలు తీసుకోవాలి, ఫామ్ హౌస్ తీసుకోవాలి. గురువుగారు ఏ కార్ తీసుకోమంటే ఆ కార్ తీసుకోవాలి. కార్ డ్రైవింగ్ కూడా నేనే చేయాలి. నేనే చేసుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేస్తే ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. పిల్లల గురించి ఎన్నో పనులు చేస్తున్నాం. బయటికి పోయిన మనిషి ఇంటికి వచ్చినాక నమ్మకం లేదు. ఈరోజు సార్ వాళ్ళు బయటికి వెళ్తే భార్య పిల్లలు పడుకుంటున్నారు సేఫ్ గా. ఎవరున్నారని అనుకుంటారు ఆలోచించండి. డాడీ ఉన్నాడు బయటికి పోయిండి వస్తున్నాడు అని ఆలోచించు. నేను పోయిన ఒక మీటింగ్ లో అడిగారు సార్ వాళ్ళు, నెల రోజులు మీ సార్ లేకపోతే ఎంత ఇచ్చి వెళ్తారు అన్నారు. ఎంత ఇవ్వడానికి ఏం లేదు సార్, ఒక 2-3 వేలు ఇస్తారు అన్న. ఒక 6 నెలలు లేకపోతే మీ సార్ ఎన్ని ఇస్తారు అన్నారు. 6 నెలలు లేకపోతే ఇచ్చిపోవడానికి లేదు, అక్కడ వెళ్ళి పని చేసి నాకు డబ్బులు పంపిస్తారు అన్న. అదే తను లేకపోతే నీ పరిస్థితి ఏంటి అని అన్నారు. అప్పుడు నాకు ఎన్ను పూసలో వణుకు పుట్టింది. ఎస్, ఇది కావాల్సింది. చాలా మంది 10-20 వేలకు బిజీ 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 అంటున్నాం. అక్కినేని నాగేశ్వరరావు కోట్లకు సంపాదించిండు, అయినా కూడా నాగార్జున సర్ప ప్యాకెట్ కి ఆడిస్తున్నాడు. డి రామానాయుడు కోట్లకు సంపాదించిండు, వెంకటేష్ దోతిన్న బండ్లకి ఆడిస్తున్నాడు. మనోళ్ళకి 20-30 వేలు ఉందో లేదో బిజీ బిజీ అంటున్నారు. ఈ రోజు సబ్బు గురించి చెప్పడానికి సిగ్గుపడితే రేపు వయసు అయిపోయినాక అడుక్కోవడానికి సిగ్గుపడాల్సి వస్తుందని చెప్తున్నా నేను. కొంచెం నా మాటలు హట్టుగానే ఉంటాయి. ప్లీజ్ దయచేసి చేతులు జోడించి చెప్తున్నా లేడీస్ అందరికి కూడా, ప్రతి ఒక్క లీడర్ కి హెల్త్ కావాలన్నా కూడా వెస్టీజ్, అదే నలుగురికి షేర్ చేయాలన్నా వెస్టీజ్. బంగారం కావాలన్నా ఇప్పుడు తులం బంగారం ఎంత ఉంది? నాకు వచ్చే చెక్కులో 3 తులాలు కొంటా, నెలకి 3 తులాలు కొంటా. బంగారం కావాలన్నా ఉంది. మనం ఎంజాయ్ చేసిపోయినాక మన పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఫారెన్ ట్రిప్ 3 తరాల వరకు వస్తుంది. కార్ ఫండ్ 3 తరాలకు వస్తుంది. ఇంకేం కావాలి చెప్పాలి లీడర్స్? ఏం కావాలన్నా ఉంది, ఎంత కావాలని ఉంది. నేను ఇయ్యడానికి రెడీగా ఉన్నా, తీసుకునే దమ్ముందా అంటారు గురుగారులు. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు నేను లేకపోయినా నాకు ఇన్కమ్ వస్తుంది, మీ అందరికి తెలుసు. మా సార్కి వస్తుంది, మా సార్ లేకపోయినా నా పిల్లలకు వస్తుంది. 3 తరాల వరకు వస్తుంది. ఇది కావాలి నాకు. అలా చేసుకొని ఓన్లీ బస్ లోనే పరిచయం మల్లేష్ సార్ 6 నెలలు ఫాలో అప్ చేసి ఈ రోజు 2 లక్షలు తీసుకుంటుండు. తొందర గ్రోత్ అయిన టీం అంటే మల్లేష్ సార్. అలా మెల్లమెల్లగా మెల్లమెల్ల నాకు ఏమి లేదు, ఇప్పటికి కూడా ఐడి చేయడం రాదు. పండు సార్ ఏం చెప్తా చేసి మీటింగ్ ట్రైనింగ్ అటెండ్ అయితే చేసుకొని పోయి ఈ ఇయర్ లో 10 లక్షలు తీసుకోవాలని గోల్ పెట్టుకున్నా. 10 లక్షలు. ఒక ఆయమ్మ 2 కాళ్ళు 2 చేతులు ఎక్కువేం లేదు, కానీ చదువు లేదు, లేకున్నా కూడా ఆయమ్మ వల్ల అయినప్పుడు మన వల్ల ఎందుకు కాదని క్వశ్చన్ వేసుకోండి. ఆ రోజు లలితమ్మ వల్ల అయినప్పుడు నా వల్ల ఎందుకు కాదు అనుకున్నా. అనుకొని నా పిల్లల గురించి ఈరోజు చూడండి, మన పిల్లల్ని వదిలిపెట్టి నిమిషం ఉండలేని వాళ్ళము. అదే పేదరికానికి పిల్లల్ని గురుకుల పాఠశాలలు వేస్తున్నారు, బయట తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, లోపల పిల్లలు ఏడుస్తున్నారు. తల్లి దగ్గర కోట్లు పెట్టి పక్కన పిల్లల్ని పెట్టినా పిల్లల్ని కోరుకుంటది తల్లి. అదే పేదరికంతో పిల్లల్ని దూరం చేసుకొని సంవత్సరం మొత్తం పిల్లల్ని హాస్టల్ వేసి తల్లి ఏడుస్తుంది. అసలైన జీవితం ఏ పని చేసుకున్నా సరే పిల్లల్ని పక్కన వేసుకొని పడుకుంటే అసలైన జీవితం అని చెప్తాను నేను. అర్థం చేసుకోండి. ఇంకా అటు ఇటు ఆగి వెనకకు ముందుకు చేసేది కాకుండా ఒక్కటే నిర్ణయం తీసుకోండి. కాందానికి ఒక్కడే ఉంటాడు, ఆ ఒక్కడు నిలబడితే నీ వంశం మారిపోద్ది. ఆ కాందానికి ఎవరు? నువ్వే కావాలని చెప్తున్నా నేను. మోర్ మీటింగ్స్ అటెండ్ కాండి, పని చేసుకుంటూ ఫలితం కోరండి. మీరందరూ కూడా ఎవరైతే డెడికేట్ అయి పని చేస్తారో నిలబడి మీరందరూ కూడా కోటీశ్వరులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ ఒకటి చెప్పి క్లోజ్ చేస్తున్నా. వినండి, తిరుపతికో విజయవాడ ఏంటి
చెరువుగట్టుకో యాదగిరి గుట్టకో పోతున్నాం మన ఫ్యామిలీ యాత్రలో. కార్ తీసుకొని పోతుర్రు. ఆల్రెడీ కార్కి 4 టైర్లు ఉంటాయి. 4 టైర్లు ఉన్నాక ఎక్స్ట్రా ఇంకొక టైర్ తీసుకొని పోతారు. ఎందుకు ఆలోచించండి. మనం వెళ్ళే దారిలో మధ్యలో ఒక టైర్కి ఏమన్నా అయితే ఈ టైర్ వేయొచ్చు అని ఒక టైర్ వేసుకొని పోతారు. దాని పేరు ఏదో అంటారు, నాకు రాదు. 2 రోజులు పోయొచ్చేదానికే ఒక టైర్ అడ్వాన్స్ గా పెట్టుకొని పోతురు. మనల్ని నమ్ముకొని భార్య పిల్లలు వచ్చిర్రు. మనం లేకపోతే మన పరిస్థితి ఏంటి? 2 రోజులు పోయొచ్చేదానికేమో ఆడ కావాలి. మనం లేకపోతే మరి మా సైడ్ ఇన్కమ్ వద్దా మన ఫ్యామిలీ పోషించుకోవడానికి? బాస్ 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 15 సంవత్సరాలు చేస్తే బాస్ కోపొచ్చా మనం వెళ్ళిపోవాలి. మనకు కోపొచ్చినా మనం వెళ్ళిపోవాలి. ఆడ టైర్ ఎట్లా ఎక్స్ట్రా పెట్టుకున్నారో ఈడ కూడా సైడ్ ఇన్కమ్ కూడా ఫోకస్ చేయండి. ఫోకస్ చేస్తూ మీరందరూ కూడా ఒక 2-3 సంవత్సరాలు పట్టుకొని మీరందరూ కూడా కోటీశ్వరులు కావాలి. చాలా మంది ఉన్నారు వెస్టిజ్ అనేది. ఏ జన్మల పుణ్యం చేసుకున్నో ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో అవ్వడం నా అదృష్టం ఈరోజు. ఎందుకంటే చదువున్న వాళ్ళని గెలిపియడం కాదు సంస్థ. ఏమి రానామని కూడా నిలబెట్టి 29 దేశాలు పరిచయం చేసి చూడండి. ఏం చెప్పినా కూడా తక్కువనే. మీ అందరు కూడా ఇంకేమైనా ఉంటే అటు ఇటు ఉన్నోళ్ళు కాకుండా గట్టిగా పట్టుకొని మీరందరూ కూడా 3 సంవత్సరాలు పట్టుకొని మీరందరూ కోటీశ్వరులు కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. థ్యాంక్ యూ సురేష్ సార్. ఎవరైతే చెప్పిరో మేము చాలా చూస్తున్నా, తొందర గ్రోత్ అయింది, ఏడికించో దూసుకొచ్చిన సార్ అంటే సురేష్ సార్. ఒకప్పుడు స్టార్టింగ్ బూట్ క్యాంప్ లో కూర్చొని ఎవరు కనపడకపోయేది. ఇప్పుడు 10 తారీఖు సార్ వచ్చిరంటే ఏమంటారు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంటారు కదా, అగో అలా దూసుకెళ్తుడు. మంచి అప్లైనర్, మంచి మెంటర్, మంచి టీమ్ లో ఉన్నారు మీరు. ఎవరితో స్నేహం చేస్తే వాళ్ళది వస్తుంది. మీరందరూ కూడా అలానే చెక్కులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ మేడం. ఎప్పుడు చిన్న చిన్న గ్లిమ్స్ వదిలేవాళ్ళు. సో ఫస్ట్ టైం ఒక గంట సేపు మీ మాటలు విన్నాను. నిజంగా చాలా హ్యాపీ. ఎవరికి ఈజీ కాదు మేడం. ఎందుకు మీ జూమ్ అడిగామంటే, చాలా మంది లేడీస్ కానీ జెంట్స్ కానీ వెస్టేజ్ లోకి వచ్చాక, సార్ మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, టీం రావట్లేదు, వాళ్ళు వద్దంటున్నారు, వీళ్ళు చాలా సమస్యలు చెప్తున్నారు. సో మీ స్టోరీ విన్నాక మీరే కాదు, సిద్ధార్థ్ సింగ్, పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా, సో స్టార్టింగ్ లో ఇదే పరిస్థితి ఎదురైంది. లీడర్స్ గమనించాలి. సో చాలా చాలా మీరు ఇప్పటికే సాధించిన రికార్డ్స్ నిజంగా అవి ఎక్కడ ఆయమ్మ, ఎక్కడ సెంట్రల్ మినిస్టర్ చేత అవార్డు. చాలా చాలా నేనైతే బాగా ఎక్సైట్ అయ్యాను మేడం. చాలా రోజుల తర్వాత ఫుల్ జూమ్ విన్నాను. నేను మామూలుగా ఈ మధ్య బాగా బిజీ అయిపోయి జూమ్ వినలేకపోతున్నాను. సో మీ స్టోరీ విన్నాక చాలా విషయాలు నేను కూడా తెలుసుకున్నాను. మీటింగ్స్ మీకు టీం వచ్చినా రాకపోయినా 1 year కంప్లీట్ గా చెక్కు రాకపోయినా మీరే పైసలు పెట్టుకొని ఆటోలు తీసుకెళ్లి మనుషులను కూర్చోబెట్టి ఎవరు చాలా మార్చుకున్నామన్నారు. చాలా చాలా విషయాలు నేను కూడా తీసుకున్నాను మేడం పర్సనల్ గా. గురువు గారు ఎప్పుడు ఆంధ్ర వచ్చినా ఫస్ట్ వినపడే పేరు మీదే. ఇక్కడ ఏపీలో ఆయన మీటింగ్లు ఎక్కడ పెట్టినా స్కూల్లో పనిచేసే ఆయమ్మ. నిజంగా అలాంటి ఆయమ్మ ఆ గ్రేట్ లీడర్ తోటి శ్రీలంక జర్నీ, థాయిలాండ్ జర్నీ, నిజంగా ఒక తెలియదు కానీ ఒక సోదర భావం, తెలియకుండానే బాగా దగ్గర అయిపోయాం మనం అక్కడ శ్రీలంకలో. ఖచ్చితంగా మేడం మిమ్మల్ని తీసుకొని చాలా మంది మహిళలు ముందుకు వెళ్ళాలి. మీ మాట చాలా మందిని మార్చాలి. ఇప్పటికే మార్చి ఉంటుంది నా అంచనా. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక వ్యక్తి కాదు, దేశంలోనే నాకు తెలిసి 9 దేశాల్లో కంపెనీ ఓనరే బీబీ మేడం అని పిలుస్తున్నాడంటే మీరు 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 ఒక బ్రాండ్ ని క్రియేట్ చేశారు. సో అలాంటి వ్యక్తితో ఈ రోజు మేము మాట్లాడుతున్నాం. సో అలాంటి వ్యక్తి జూము మేమందరం విన్నాం. నిజంగా ఇది ఒక వరం లాగా భావిస్తున్నాం. కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందామా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మేడం. ఇలాంటి జూమ్లు ఖచ్చితంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చాలా మందిని ఈ వ్యవస్థ యొక్క గొప్పతనం చెప్పి దీంట్లోకి తీసుకురావాలి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మేడం. థ్యాంక్ యూ. లీడర్స్ కొంతమంది ఫీడ్బ్యాక్. నిజంగా ఇది ఒక అదృష్టం. ఎందుకంటే బీబీ మేడంతో మాట్లాడటం కూడా అదృష్టం లాగా నేనైతే భావిస్తాను. చాలా మంది లేపున్నారు, మరి ఎంతమందికి అవకాశం వచ్చిందో చూడాలి. సో ఎస్, కొంచెం స్వీట్ అండ్ షార్ట్ గా ఇవ్వండి లీడర్స్. మళ్ళీ చెప్తున్నా, స్వీట్ అండ్ షార్ట్ గా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీరు గంటలు గంటలు మాట్లాడితే చాలా మంది ఉన్నారు, కొంచెం అందరికీ అవకాశం లేకుండా పోతుంది. ఓకేనా? రమణయ్య గారు
ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎడ్ రమణి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురువు గారు, మాట్లాడండి మేడంతో. గుడ్ మార్నింగ్ బీబీ మేడం గారు. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం గారు. మీ స్టోరీ మొత్తం విన్న తర్వాత నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం. మా స్కూల్లో ఆయమ్మకు కూడా ఖచ్చితంగా చెప్పి ఇలాంటి వాళ్ళని మార్చాలనుకుంటున్నాను మేడం. కష్టాలు ఎప్పటికీ ఎవరికి శాస్త్రం కాదు, కష్టాలు ఎప్పుడు కలికాలం ఉండవు. ముళ్ళు దారిని రాళ్ళదారిని దాటుకుంటూ పోతే ఖచ్చితంగా పూలబాటు వస్తున్న దానికి మీ ఉదాహరణ మేడం. ఖచ్చితంగా చాలా ఎక్సలెంట్ గా మీ టెస్ట్ మనీ చాలా మందిని ఈ జూమ్ లో ఉన్న వాళ్ళని మారుస్తుంది అనుకుంటున్నాను మేడం. పేదవారి అనేవాడు పేదవాడిగా పుట్టకూడదు, పేదవాడిగా పుట్టడం అతని ఇది కాదు, పేదవాడిగా చావటం అతని చేయకూడదు అనే దాని మీద మీరు చాలా మంచిగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. మీ స్ఫూర్తితో ఖచ్చితంగా మా టీంను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో రొక్సానా మేడం ఫ్రమ్ నంద్యాల. అమ్మా అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ మాట్లాడు. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. అస్సలం వాలేకుం మేడం. వాలేకుం సలాం. అచ్చా, బాగున్నారా మేడం? సూపర్ మేడం. వెస్టీజ్ లో ఉన్నాక బాగున్నారని అడగద్దు. ఎస్ మేడం. ఫస్ట్ టైం మీటింగ్ వెళ్ళినప్పుడు స్వప్న నగేష్ మేడం మీటింగ్కి వెళ్ళినా మేడం. అప్పుడు చెప్పారు మీ గురించి, బీబీ మేడం ఇలా స్కూల్లో 2వ తరగతి చదివారు ఆయమ్మ అనేసి. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ మేడం. అంటే నేను అప్పుడు అనుకున్నా, అంటే ఆయమ్మనే చేసింది నేను చేయలేనా అనేసి ఒక మాట అనుకున్నా. తర్వాత మీరు అన్నట్టు చాలా కష్టపడినారు కదా, అలాగే చాలా కష్టపడ్డాను నేను కూడా. ఎదురు దెబ్బలు వచ్చాయి, మానేద్దాం అనుకున్నా, మళ్ళీ మోటివేట్ అయ్యాను. చాలా సార్లు మీ వీడియోస్ చూశాను మేడం, ఎన్నోసార్లు చూశాను. మేడం ఇలా చేస్తున్నారు కదా, నేను ఎందుకు చేయలేదు అనేసి మోటివేట్ అవుతా వచ్చాను. మీకు ఫస్ట్ టైం మీతో మాట్లాడడం, సార్ చెప్పినట్టు, మన సురేష్ చెప్పినట్టు అదృష్టమే అనుకున్నాను మేడం. నిన్న చాలా మందికి ఫోన్ చేశాను, మేడం మిస్ అవ్వదు. మార్నింగ్ పోస్టర్ వచ్చినప్పటి నుంచి అదే పని, మేడం జూమ్ ఉంది, అటెండ్ అవ్వండి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఆ స్టేజ్ కు మేమందరం కూడా వెళ్ళాలనేసి నేను కూడా కోరుకుంటున్నాను మేడం. మీరు ఇంకా గ్రోత్ అవ్వాలి మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ. నాకు నిజంగా అదృష్టమే అనుకున్నా మేడం మీతో మాట్లాడడం. అంటే చాలా మా సురేష్ సార్ కానీ ఎవ్రీ లీడర్ మీ గురించి చెప్తానే ఉన్నారు, వింటూ ఉన్నా. నియర్లీ 8 months నుంచి మీ గురించి వింటా వస్తున్నా ప్రతి లీడర్తో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సురేష్ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. మనం ఏది కోరుకుంటే గట్టిగా దేవుడు ఏదో ఒక రూపంలో పంపిస్తాడు. ఈ రోజు బీబీ మేడం అని మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటున్నాం, బట్ లైవ్ లో మాట్లాడే చూసే అవకాశం. ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్. మేడం మాటలన్నీ విన్నాక గూస్ బంప్స్ వచ్చేసాయి. అసలు ఇది నిజమా కాదా అనుకుంటున్నాను సార్. ఒకసారి చూడాలనుకుంటున్నాను మేడం బూట్ క్యాంప్ లో. బూట్ క్యాంప్ కలుద్దాం. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. బూట్ క్యాంప్ వరకు అందరు గట్టిగా చేసి చెక్కులు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎస్ మేడం. లైవ్ గా చూడాలని మీకు. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వలీ సార్ చింతపల్లి నుంచి. ఒకసారి గురువు గారు మాట్లాడండి మేడంతో. ఎస్కే వలీ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేడం గారితో మాట్లాడండి సార్. మేడం సలాం అలైకుం మేడం. వాలేకుం సలాం సార్. మేడం టెస్ట్ మనీ సూపర్ మేడం. చదువుతో సంబంధం లేకుండా, కుల మతాలతో సంబంధం లేకుండా, పేదరికం ధనికులు అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని, ప్రతి మహిళను మహారాణిగా చేసే ప్లాట్ఫామ్ వెస్టేజ్ అని నిరూపించారు మేడం మీరు. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయిలో సన్మానం పొందడం గర్వకారణంగా ఉంది. ఎర్ర బస్సు నుంచి ఎయిర్ బస్సు వరకు మీ జర్నీ సునాయాసంగా సాగేందుకు ఈ వెస్టేజ్ ఫ్యామిలీ ఎంత తోడ్పడిందో అర్థమవుతుంది మేడం. మీరు చెప్పిన అమ్మ కొడుకులు కాదు, సొమ్ము కొడుకులు అనే పదం బాగా నచ్చింది మేడం నాకు. రేపటి ఫ్యూచర్ అందరూ అంతే. అవును మేడం. డబ్బు ఉంటేనే అంత, ఏదైనా బంధుత్వం అయినా, అన్నదమ్ములైనా, భార్య బిడ్డలైనా, ఎవరైనా సరే డబ్బు ఉంటేనే. కారుకి సేఫ్టీని అనే పదం కూడా రాని మీరు ఇప్పుడు సుమారు 6 లక్షలకు రీచ్ అవ్వడం, రేపు అనే రోజు 10 లక్షలు తీసుకోవాలి అనే గోల్ పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఖచ్చితంగా 10 లక్షలు కాదు మేడం,
ఇంకా ఎక్కువగానే మీ గోల్ రీచ్ కావాలనేసి నేను కోరుకుంటున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. స్థాయిలో మీరు సన్మానం పొందడం, ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉండడం మనందరి అదృష్టంగా నేను భావిస్తూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా మంచి మాట గుర్తు చేశారు సార్. నేను లాస్ట్ లో అన్ని విన్నాను. తలరాతలు మారాలి సార్ ముందు. అవునవును సార్. అన్ని విని కన్ఫ్యూజ్ అయిపోయాను. మేడం గారు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఏది ముందు నేను నాకే గుర్తులేవు. మంచి పాయింట్ గుర్తు చేశారు. ఒక 100 కిలోమీటర్లు జర్నీ చేయటానికి మధ్యలో ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటా అని చెప్పి జాగ్రత్తగా టైర్ పెట్టుకొని పోతాం. దాన్ని స్టెఫ్నీ అంటారు. 100 కిలోమీటర్ల జర్నీనే అంత ప్లాన్ చేసిన నువ్వు, అసలు నిన్ను నమ్ముకొని కుటుంబాలు మొత్తం నడుస్తా ఉన్నాయి. నీకు ఏదైనా జరిగితే వెనక బ్యాక్ డ్రాప్ లో ఏముంది అనేది ఆలోచించట్ల మనిషి. చాలా మన కరోనా టైంలో చాలా మంది బజార్కి వెళ్ళి మందులు తెచ్చుకుంటాననే వ్యక్తి మళ్ళీ ఇంటికి రాల. అలాంటి సమయంలో కుటుంబాలు మొత్తం రోడ్డు మీదకి వచ్చినాయి. సో ఇలాంటి మనం ఎప్పుడు ఆలోచించాలి సార్. మేడం గారు చాలా సింపుల్ గా చాలా క్లారిటీగా చెప్పారు. మీరు చేస్తున్న పనిలో మీరు ఆగిపోతే కుటుంబ పరిస్థితి ఏంది, అదే వెస్టేజ్ లో చేస్తే మనం ఏదన్నా ఇబ్బంది జరిగినా ఐడి 3 తరాలకి ట్రాన్స్ఫర్ అయింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి లీడర్స్ అందరూ గమనించాలి. థ్యాంక్ యూ. మంచి వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు సార్. నెక్స్ట్ సౌజన్య మేడం ఫ్రమ్ హైదరాబాద్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. మాట్లాడు మేడం. గుడ్ మార్నింగ్ బేబీ మేడం. మేడం గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ జూమ్ మీటింగ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. మీరు చెప్పిన పాయింట్స్ అయితే చాలా బాగా నచ్చాయి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ మార్చుకోవాలి, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోయినా. అండ్ మనం ఎక్కడికైనా వెళ్తుంటే ఎక్స్ట్రాగా స్టెప్ని పెట్టుకొని వెళ్తాం. అంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు మన లైఫ్ లో మన పిల్లల గురించి మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి. మన పిల్లలు ఏవి అడిగినా తీసి ఇవ్వగలగాలి. వాళ్ళకి నో అనేది చెప్పే ఆప్షన్ లేకూడదు. అంటే వాళ్ళు ఏది అడిగితే అది చేయాలని గోల్ పెట్టుకుంటే మాత్రం కంపల్సరీ ఒక 2-3 సంవత్సరాలు కష్టపడితే సక్సెస్ అనేది మన చేతిలో ఉంటది మేడం. ఇది మాత్రం కన్ఫర్మ్. ముందు మైండ్ సెట్ మారాలి మనది అది. ఎస్ మేడం. అవును మేడం. కానీ మిమ్మల్ని లైవ్ లో చూడాలి మేడం. ఇన్ని రోజుల నుంచి నేను వింటున్నా సురేష్ సార్ నోట్లో నుంచి, ఇక అందరు చెప్తుంటే వింటున్నా గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మీ వాయిస్ విన్నాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. గ్రేట్ ఏ- లీడర్ మేడం. మీరు రేపు కోటప్పకొండకు వస్తే మేడం చూడొచ్చు మనం. వస్తాను సార్ కంపల్సరీ. ఎన్ని పనులున్నా పక్కకు పెట్టుకుంటా. నాకు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ సపోర్ట్ ఉంది, ఇంకెవరిది లేదు. కానీ ఇంట్లో నా హస్బెండ్ పిల్లలు సపోర్ట్ చేస్తున్నారు. సూపర్ సూపర్. మేడం చెప్పారు చూడండి, ఫంక్షన్లు, బారసాలు, బంతులు ఇవన్నీ 2 సంవత్సరాల పుస్తకం పెడితేనే చరిత్రలో ఆ. నీకంటూ ఒక పుస్తకం ఉంటది. అవి పెట్టుకొని ఇంటికి పోతా నాకు 2 సంవత్సరాల నుంచి వెస్టేజ్ లో ఉన్నా నాకు చెక్కు రావట్లేదంటే మందే లోపం. చాలా క్లియర్ అవి గా పక్కకు చెప్పారు. పెట్టాలి. అవి పక్కకు పెట్టాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం గోల్ పెట్టుకోవాలి దీనిలో. ఎస్ ఎస్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సుజాత మేడం, కే సుజాత. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ జూమ్ సెక్షన్ మాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఈ రోజు మీ మాటలు వింటుంటే హ్యాపీ ఎంత ఉందో, మేమేం చేయాలనేది మాకు చాలా బాగా గుర్తు చేశారు మేడం. మీరు ఒక వ్యక్తిగా స్టార్ట్ అయ్యి ఒక శక్తిగా తయారయ్యారు. మనలాంటి ఆడపిల్లలకి చాలా ధైర్యాన్ని నింపారు మేడం మీరు. మిమ్మల్ని చూసే ఫస్ట్ మాకు సురేష్ సార్ గారు బీబీ మేడం ప్రతిసారి చెప్పినప్పుడు నేను బూట్ క్యాంప్ లో కలిసాను మేడం. చాలా హ్యాపీ అనిపించింది. నేను చాలా వరకు నేను మిమ్మల్ని జ్యోతి మేడంని అనుకుంటాం. మేడం వాళ్ళు చేశారు, వీళ్ళలాగే మనము ఉండాలని చాలా వరకు మిమ్మల్ని చూసి మేము ఈ రోజు నిలబడ్డాం మేడం. సార్ ప్రతి చెప్తారు, మేడం సంవత్సరం రోజులు చెక్కు రాకుండా నిలబడ్డారు ఈ ప్లాట్ఫామ్ లో. ఈ రోజు మేడం ఎంతో ఫేస్ చేస్తే ఈ రోజు ఇంత పెద్ద స్థాయికి వచ్చారమ్మా. చిన్న చిన్న విషయాల దగ్గర ఆగిపోవద్దు. మీ ఫ్యామిలీని చూడండి. మీరు ఈ రోజు డిసైడ్ అయితే మేడం లాగా వస్తారని చాలా చక్కగా మాకు సురేష్ సార్ ప్రతి ఒక్కటి మీ గురించి, మేడం వాళ్ళ గురించి చెప్పి ఈ రోజు డిసైడ్ అయ్యేలా చేశారు మేడం. ఈ రోజు మీ మాటలు ఇంకా ఇంకా మేము తీసుకొని డిసైడ్ అయ్యేలా ఉన్నాయి. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం.
మేము 1 year నుంచి ఉన్నాము. నిజంగానే సార్ చెప్పినట్టు కొన్ని అనేది మేము ప్రతిదానికి వెళ్ళడము అనేది మానుకున్నాము. కానీ ఇంకా కొన్ని చేస్తున్నాము. ఇవి కూడా ఇప్పుడు మీ మాటల తర్వాత ఏం చేయాలి, ఎలా చేస్తే మేము ఆ ప్లేస్కి వస్తాం అనేది నాకు చాలా క్లారిటీ వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి జూమ్ సెక్షన్ ఇచ్చినందుకు. అదే మీ పాప అన్నది మీరు మైండ్ లో పెట్టుకొని చేంజ్ చేశారు కదా మేడం. అలాగే ఈ రోజు నా పిల్లలు కూడా, నాకు 2 పాపలు చాలా చెప్తుంటారు. వాళ్ళ గోల్స్ నేను ఏమి రీచ్ చేయలేనేమో అని మొన్నటిదాకా అనుకున్నాను. ఇప్పుడు నేను నిజంగా వాళ్ళ ప్రతి ఒక్క డ్రీమ్ నేను తీర్చగలనన్న ధైర్యం వచ్చింది మేడం మీ మాటల తర్వాత. థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి జూమ్ సెక్షన్ ఇచ్చినందుకు. నాకే చెప్పినట్టు అనిపించింది మేడం, నాకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నట్టు అనిపించింది మీ మాటలు. థ్యాంక్ యూ బేబీ మేడం గారు, ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సురేష్ సార్. ఏం మాట్లాడాలో కూడా రావట్లేదు మేడంతో, హ్యాపీగా ఉంది. ఏదైతే జరిగినది మనది, నా మిస్టేక్ చేయకూడదు అని మార్చుకుంటూ అవునవును మేడం. ఈరోజు నాకు అదే అనిపించింది మేడం, నాకే మీరు చెప్తున్నారు, నాకే ఇది నాదే అనిపించి ప్రతి ఒక్కటి నేను ఈ రోజు గమనిస్తూనే ఉన్నాను మేడం. నాకు చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనోళ్ళు బాగా ఎక్సైట్ అయిపోయారు మేడం. మిమ్మల్ని ఎప్పటి నుంచో మీ పేరు వింటమే కానీ డైరెక్ట్ గా మాట్లాడటం ఇది ఒక వైబ్రేషన్ వస్తుంది మా వాళ్ళకి. ఇక వాళ్ళు వదిలితే సాయంత్రం దాకా మిమ్మల్ని వదిలేటట్లేరు. కొంచెం స్పీడ్ గా లాగిస్తాను, పర్లేదుగా. వాళ్ళ నిజంగా డ్రీమ్ కమ్ ట్రూ అనాలి. సో ఎస్, నారాయణమ్మ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. నారాయణమ్మ గారు డ్రీమ్. హలో, అమ్మ మాట్లాడండి అమ్మా. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. మేడంతో మాట్లాడు. గుడ్ మార్నింగ్ బేబీ మేడం. మేడం గుడ్ మార్నింగ్. మీరు చాలా అంటే చాలా బాగా చెప్పారు. నేను కొత్తగా జాయిన్ అయ్యాను, ఇవాళ మీ ఫస్ట్ మీటింగ్ విన్నాను నేను. చాలా బాగుంది. మీలాగే అంత రేంజ్ లో కాకపోయినా కొంచెమైనా సపోర్ట్ గా ఉండి చేసుకుంటానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం మేడం. గారు అంత రేంజ్ కాదు, మీరెక్కింది అదే బస్సు, నేను ఎక్కింది అదే బస్సు. అలానేం కాదు, కొంచెమైనా బాగుంటాను అని ఇందులో జాయిన్ అయ్యాను. బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. మీరు థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీరు ఎంత దూరం పోవాలనేది అది మీలోనే ఉంది. అది బీబీ మేడం అంత కావాలా, బీబీ మేడం ఇంకంటే పైకి వెళ్ళాలా, కొంచెం కావాలా, మొత్తం కూడా మీలోనే ఉంది, బయట ఎక్కడా లేదు. ఓకేనా? మీరు ఎంత కష్టపడితే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సరిత కుమారి గారు. సార్ ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు కొత్తగా ప్లీజ్, ఇప్పటికే ఉన్న వాళ్ళకి టైం సరిపోదు ప్లీజ్. సరిత కుమారి. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు వండర్ఫుల్ సెషన్ మాకు ఇచ్చినందుకు. మిమ్మల్ని వినడమే మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. సార్ చాలా సార్లు మీ గురించి చెప్పారు, అండ్ యూట్యూబ్ లో చాలా సార్లు కొన్ని వీడియోస్ మేము చూసాను మేడం. ఈరోజు డైరెక్ట్ గా మేము మీ మాటలు వినటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మిమ్మల్ని కలవాలి మేడం, ఎప్పుడు కలుస్తానో తెలీదు. అండ్ ఎస్ మేడం, మీకు తెలీదు, చాలా మంది లేడీస్ కి మీరు రోల్ మోడల్. నేను కూడా మీకులాగే చాలా 2 years సార్ నాకు చెప్తుంటే ఇది ఫేక్ ఫ్రాడ్ అని నెగ్లెక్ట్ చేశాను, నమ్మలేదు నేను ఫస్ట్. కానీ ఒక హెల్త్ కి కనెక్ట్ అయ్యి, ఒక రైస్ బ్రాండ్ ఆయిల్ కనెక్ట్ అయ్యి నేను ఈరోజు వెస్టీజ్ చిన్నగా చేస్తున్నాను. చాలా సార్లు నేను ఆగిపోవాలనుకున్నప్పుడల్లా మీలాంటి గొప్ప లీడర్స్ మాటలు విని ఇది ఆగిపోకూడదు, ఖచ్చితంగా చేయాలి అని అనిపిస్తుంది. ఈ వెస్టేజ్ గొప్పదని తెలుసు, బట్ ఎంత గొప్పదో మీలాంటి లీడర్స్ మాటలు వినడం వల్ల చాలాసార్లు రియలైజ్ అవుతాము. అండ్ చాలా కొన్నిసార్లు అవ్వదేమో, మా వల్ల కాదు, చేయలేమో అని ఎన్నోసార్లు డిసప్పాయింట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ వినాలి మేడం, ఇలాంటి లీడర్స్ మాటలు విని లేదు ఎట్టి పరిస్థితులు చేస్తే ఇదే చేయాలని డిసైడ్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మాకు ఇంత వండర్ఫుల్ సెషన్ ఇచ్చేందుకు. మీ మాట ఇంట్లో ఎంత క్లారిటీ ఉంది, ఎంత ఫైర్ ఉంది, ఎంత స్పష్టత ఉంది, ఎంత కాన్ఫిడెన్స్ ఉంది. ప్రతి లీడర్స్ కి అది ఖచ్చితంగా కావాలి. నేను చాలా సార్లు హోమ్ మీటింగ్ లో మీ టెస్ట్ మనీ గురించి చెప్పాను కొంతమందికి. అండ్ ఎస్ మేడం, మీరు మాకు చాలా మంది లేడీస్ కి, మాలాంటి వాళ్ళకి మీరు ఒక రోల్ మోడల్.
థ్యాంక్ యూ మేడం, మాకు ఇంత వండర్ఫుల్ సెషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ వన్ మోర్ గ్రేట్ లీడర్ జాలయ్య గారు. జాలయ్య గారు, గుడ్ మార్నింగ్ సురేష్ సార్. ముందుగా బీపీ మేడం గారితో ఈ రోజు టెస్ట్ మనీ మీరు ఇంత గొప్పగా సక్సెస్ చేసినందుకు మీకు ముందుగా నేను పెద్దవాడినైనా చిన్నవాడి కనుక తప్పనిసరిగా మీకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కారణం ఏంటంటే ఆగిపోయిన ఆడబిడ్డలు ఎంత మందో ఈ రోజు బీబీ మేడం గారి యొక్క టెస్ట్ మనీ విని సింహాలు పులులాగా తయారవుతారనే నమ్మకం నాకుంది. రెండోది ఒక రోజు లేకపోతే ఎంత ఇచ్చిపోతారు, 2 రోజులు లేకపోతే ఎంత ఇచ్చిపోతారు, శాశ్వతంగా లేకపోతే ఎంత ఇచ్చిపోతారు అనే ఆ రీజనరేషన్ ఇన్కమ్ ఈ జూములో ఉన్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలిగితే నంబర్ 1గా సక్సెస్ అవుతారు సార్ వెస్టేజ్లో. తర్వాత స్టెఫిన్ టైర్ గురించి మీరు చెప్పారు. ఆ స్టెఫిన్ టైర్ అనేది 4 చక్రాలు ఉండి కూడా స్టెఫిన్ టైర్ ఎందుకంటే మధ్యలో ఏమన్నా అవుతుందేమో అనే ఒక జాగ్రత్త కోసం. అలాంటి జాగ్రత్త లైఫ్ లో కూడా తీసుకోవాలని చెప్పారు మేడం గారు చాలా చక్కగా. ఇంకొక పాయింట్ చెప్తాను సార్. అమ్మ బిడ్డలు కాదు, అదే సొమ్ము బిడ్డలు. అమ్మ బిడ్డలు కాదు, సొమ్ము బిడ్డలు రాశాను సార్. అది అడావిడిగా రాసుకున్నాను. సొమ్ము బిడ్డలు అనేది మీరు నన్ను 2 సంవత్సరాల నాడే నన్ను హెచ్చరించారు. కానీ నేను లెక్క చేయనందువల్ల నేను ఈ రోజున ఆ సిల్వర్ కేటగిరీలోనే ఉన్నాను. అది కూడా పడులేస్తున్న కెరటం లాగా తయారై ఉన్నాను. వాస్తవంగా ఈ రోజు సార్ నిద్ర లేపారు సార్ మీరు, బీబీ మేడం గారు. కనుక ఈ టెస్టిమనీ ఈ రోజు విన్న ఇదేన్ని నేను ప్రతి సెమినార్లో కానీ ప్రతి చోట కానీ నేను నిన్న కూడా అంతలా ఎండలో నేను నూతలపాడు వెళ్ళి హోమ్ మీటింగ్స్ వేసి వచ్చాను సార్. చాలా గొప్పగా చెప్పారమ్మా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు, మీ జాలయ్య. థ్యాంక్ యూ మేడం గారు. మీ సారు 75-76 సంవత్సరాలు మేడం, బట్ స్టిల్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా వర్క్ చేస్తున్నారు. గ్రేట్ లీడర్. సూపర్ గ్రేట్. థ్యాంక్ యూ జాలయ్య గారు. నెక్స్ట్ శోభన్ బాబు గారు. సార్ సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. మేడంతో మాట్లాడు. గుడ్ మార్నింగ్ బీబీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు చాలా ఎక్సలెంట్ గా టెక్స్ట్ మనీ ఇచ్చారు మేడం. నాకు మీరు చెప్పిన దాంట్లో కరెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, మనం ఈ వెస్టేజ్ జర్నీలో చేస్తునేటప్పుడు కూడా చాలా లోటుపాట్లు అనేది వస్తుంటాయి, అవతవకలు అనేది. కానీ పాండు సార్ చెప్పినట్టు లాస్ట్ ఫైనల్ గా ఒకే ఒక మీటింగ్కి రండి మేడం, ఈ ఒక్క మీటింగ్కి రండి, తర్వాత మీ ఇష్టం ఎలాగైనా సరే అని చెప్పేసి అన్నప్పుడు మీరు బూట్ క్యాంప్కి వచ్చారు కదా మేడం, వచ్చామని చెప్పారు కదా. సేమ్ మేడం లాస్ట్ టైం నేను అప్పుడు దాకా కూడా సేమ్ మీరు ఎలా ఆలోచించారో అదే విధంగా ఉన్నాను మేడం. అయితే మా అప్లైనర్ ద్వారా మా శోభ మేడం గారు కానీ వీళ్ళందరూ కలిసి ఒక్కసారి రండి సార్, మీరు ఒక్కసారి రండి అని చెప్పి అన్నారు. ఆ రోజు కోటప్పకొండ బూట్ క్యాంప్కి వచ్చాను మేడం. నేను నిజంగా జస్ట్ వచ్చి ఒక్క రోజు ఉండి వెళ్దామని వచ్చిన 2 డేస్ ఉంటే సెకండ్ డే రోజు మాత్రం నా మైండ్ సెట్ మొత్తం టోటల్ గా చేంజ్ అయింది మేడం అక్కడ. ఎందుకంటే ఒక భూలక్ష్మి మేడం గారు కానీ ఇలా మాట్లాడడం చాలా మందికి కూడా అసలు ఎంత ఎనర్జీ అంటే, మనకి మీరు చెప్పారు కదా మేడం, 4 టైర్లు ఉన్న ఒక కార్ తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా మనకి ఒక స్టెప్నీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇది మాత్రం ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మేడం. మంచి సెషన్ ఇచ్చారు మేడం ఈరోజు. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శోభన్ బాబు సార్. ఎస్ మేడం గారు, పర్లేదా ఇంకొక 4 తీసుకుందామా? మీకు ఏమైనా అర్జెంట్? ఓకే. థ్యాంక్ యూ. సో నరేష్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ నరేష్ సార్. మాట్లాడు మేడం. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం గారు, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మీరు పుట్టడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఏదో అదృష్టం చేసుకుంటే కానీ మీలాంటి వ్యక్తులు ఈ తెలుగు రాష్ట్రాల్లో పుట్టారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు ఏపీ తెలంగాణ స్టేట్లో ఈ బిజినెస్లో మీ పేరు వాడకుండా ఒక్క ఓ మీటింగ్ కానీ ఒక ఫ్లోర్ మీటింగ్ కానీ జరగటంలో ఈరోజు
ఎస్ ఆ ఎస్ రోజు ఎస్ మీరు తీసుకున్న నిర్ణయం, మీరు నిలబడటం బట్టి ఈ రోజు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది జనాలు ఈ రోజు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీ ఫోటో తీసుకొని ధైర్యంగా బిజినెస్ చేయడానికి ముందుకు వస్తా ఉన్నారు. అంటే ఎస్ చదువుకున్న వాళ్ళు చేయటంలో ఒక అర్థం ఉంది, ఒక కామన్ మ్యాన్, రకరకాల వ్యక్తులు. కానీ ఒక ఆయమ్మ ఆ వయసులో 8,000 జీతానికి పనిచేసే ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంత కష్టపడతా ఈ బిజినెస్ టేకప్ చేసి వర్క్ చేస్తుందంటే మనం ఎందుకు చేయకూడదు అనే ఒక ఉత్సాహం ప్రతి వ్యక్తిలో ఈ రోజు రగిలిపోతా ఉందన్నమాట. వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ మేడం గారు. ఆ రోజు మీరు నిలబడటం వల్ల ఈ రోజు ఇంత వ్యవస్థలో ఇంతమంది రావటం జరుగుతూ ఉంది. భారతదేశ చరిత్రలో డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థలో బీబీ మేడం అంటే ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడబోతా ఉంది. ఇది మన తెలుగు జాతికే గర్వకారణం. మీకు సెల్యూట్ చేస్తున్నా మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ థ్యాంక్ యూ అదంతా ఏం లేదు. గురువు గారు లేదు మేడం, లేదు. నిలబెట్టారు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకొని తీరాల్సింది. ఈ రోజు మేము మీ పేరు ప్రతిరోజు నేనైతే వాడుతూనే ఉన్నాను. మేడం చూడండి ఎంత కష్టపడింది, ఎన్ని స్ట్రగుల్స్ పడింది. ఈ రోజు చూడండి ఈ వ్యవస్థలోకి వచ్చి ఇవాళ 5,89,000 చెక్కు తీసుకుంటుందంటే కనీసం మీరు ఒక 40,000-50,000 తీసుకున్నా మీరు ఈ పేదరికం నుంచి బయటపడతారని మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది మారుతున్నారు మేడం. మీ రుణం తీర్చుకోలేండి. తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నిజంగా మేడం మీ పేరు లేకుండా మేము హోమ్ మీటింగ్లు చేయట్లా. నరేష్ సార్ చెప్తే నాకు గుర్తొచ్చింది. ప్రతిరోజు మారుమోగిపోతుంది అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో. రియలీ గ్రేట్. థ్యాంక్ యూ. జీవితం అంటే అది కాదు మేడం, బతకడం కాదు. బతుకంటే అలా ఉండాలా. మన పేరు కొన్ని లక్షల మంది రోజు పలుకుతున్నారంటే అది కదా బతుకు. గ్రేట్ గ్రేట్. అందరికి వస్తుంది. అవునవును. థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ శ్రీకాంత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడంతో మాట్లాడు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను ఫస్ట్ మీటింగ్ లో సార్ మీ గురించే చెప్పాడు మేడం. ఆ రోజు నుంచి నేను మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని దీంట్లోకి వచ్చాను మేడం. నాతో పాటు ఇప్పుడు కొత్తగా జనాలందరూ కూడా మీ గురించే నేను చెప్తున్నాను. మీ ఫోటోలు ప్రతిదీ నా దగ్గర స్క్రీన్ షాట్ ఉంటుంది మేడం. పోస్టర్ వచ్చినప్పుడల్లా ఈ పోస్టర్ పెట్టుకొని నేను అందరూ చూపించుకొని మేడం గారు ఇలా వచ్చారని మీ గురించి చెప్పుకుంటున్నాను. నేను దీంట్లో ముందుకెళ్తున్నాను మేడం. చాలా వండర్ఫుల్ సెషన్ మేడం. మాది మిర్యాలగూడనే. మీరు ఆ ఊర్ల పేర్లు అవన్నీ చెప్తుంటే నాకు ఎక్కలేని ఆనందం వస్తుంది. చాలా చాలా బాగుంది మేడం ఈ సెషన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. నెక్స్ట్ కృష్ణవేణి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా హ్యాపీగా ఉంది మేడం మీతో మాట్లాడడం. మేడం నా పేరు కృష్ణవేణి మేడం. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ని మేడం. అయితే మా అమ్మ ఒక ఆయమ్మ మేడం. మా అమ్మ ఆయమ్మ బాధ నేను చూసి నేను డిసైడ్ అయ్యి టీచర్ జాబ్ చేశాను మేడం, తీసుకున్నాను. బట్ టీచర్ అయినాను కానీ 10 years నుంచి చేస్తున్నా కూడా జీతం వస్తుంది కానీ జీవితం లేదు. మా అమ్మను ఆ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్న వేలో జాబ్ నేనైతే సంపాదించాను కానీ బట్ సాటిస్ఫాక్షన్ లేదు. ఒక రోజు వాళ్ళు వస్తే భారంగా ఫీల్ అయ్యేదాన్ని నేను జాబ్ వచ్చిన తర్వాత. బట్ తర్వాత మన వెస్టేజ్ నిజంగా నా అప్లైనర్ ద్వారా నాకు వచ్చింది. అలాగే ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు పట్టుకొని మేము డిసైడ్ అయ్యి మీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకెళ్తున్నాం మేడం. చాలా అసలు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది మేడం. అట్లాగే నెక్స్ట్ మా టీం వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఒక మేడం ఉంటే సత్తాజ్ అని మీ పేరు పెట్టుకున్నాను, చిన్న బీబీ మేడం అవ్వాలని. సో ఆ మేడం గారు కూడా ఈరోజు చాలా ఇన్స్పిరేషన్ అయ్యారు మేడం గారు కూడా. సో కాబట్టి చాలా థ్యాంక్ యూ మేడం. మా టీం మెంబర్స్ అందరినీ చాలా ఈ రోజు ఇన్స్పిరేషన్ చేశారు మేడం. ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలనుకుంటున్నాం. నేను ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీ వాయిస్ అయితే టెస్ట్ మోన్ అయితే వినలేదు మేడం. జస్ట్ ఈ బూట్ క్యాంపుల్లో కూడా అలా నిలబడ్డప్పుడు లాస్ట్ టైంలో అట్లా విన్నాను. కానీ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఈ 1 hour మా కోసం కేటాయించారు. చాలా థ్యాంక్ యూ సురేష్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. వెంకటాద్రి సార్. వెంకటాద్రి గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మీ పేరు చెప్పే అంత ఇది కూడా నా దగ్గర లేదు. మీరు మీ పేరు చెప్పడానికి కూడా నాకు అర్హత లేదు.
మీరు చదువు ఉండా లేకపోయినా, ఐడి చేయటం చేత కాకపోయినా కూడా మీరు స్కూల్ మానేసి మీ అమ్మాయి అన్న మాట కోసం స్కూల్ మానేసి మీరు జనాన్ని ఆటోల్లో బస్సుల్లో పాస్ తీసుకొని సంవత్సరం పాటు చెక్కుబడి 10,000 చెక్కుబడి బ్రాండ్ అయినాక ఆగిపోయినాక సంవత్సరం పాటు మీరు తిరిగింది నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. నేను కూడా అదే పొజిషన్లో ఉన్నాను. ఖచ్చితంగా మీరు అన్నది నాకు బాగా నా కోసమే ఈరోజు మీరు మాట్లాడినట్టుగా ఉంది. నేను కూడా ఖచ్చితంగా మీరు చెప్పిన మాటలు తీసుకొని సక్సెస్ అవటానికి కోరుతున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ నెక్స్ట్ మాలేద్రి గారు, పాపన్పల్లి మాలేద్రి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడంతో మాట్లాడారు. నమస్కారం మేడం. నమస్తే. మేడం, ఈరోజు ఒక వండర్ఫుల్ సెక్షన్ని మాకు అందించినటువంటి మీకు శిరసు ఉంచి నమస్కారం చేస్తున్నా మేడం. పిలిస్తే రారు, గెలిస్తే వస్తారు, కష్టాల కడలు దాటితేనే విజయం నీ బానిస అవుతుందని మాకు ఎంతో అద్భుతంగా సెక్షన్ ఇచ్చారు మేడం. మీరే మాకు ఆదర్శం మేడం. ఎందుకంటే ఇటువంటి సెక్షన్ మాకు దొరకడం అనేది మంచి మాట. ప్రతి ఒక్క వాక్యం కూడా ఒక ఆణిముత్యం లాగా మాకు అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్కటి జాతీయ పండుగ జనవరి 26వ తారీఖు మాత్రమే అందరికీ ఉంటుంది. ఎట్లాగైతే ఉంటుందో మన యొక్క వెస్టేజ్ కూడా ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇస్తుంది. అందరూ కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంది అని నిరూపించారు మేడం. ఇటువంటి సెక్షన్ ఇచ్చేందుకు మాకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం. ఈ యొక్క అవకాశం, ఈ యొక్క మాటలను అంటే మాట్లాడేటటువంటి అవకాశం మీకు ఇచ్చినందుకు మా అప్పుడైనటువంటి మహాగురూజీ మన సురేష్ సార్ గారికి అలాగే మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చీరాల ఏసమ్మ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ, మాట్లాడండి మేడం గారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ముందుగా మీ పాదాలకి నా నమస్కారాలు మేడం. ఎందుకంటే మీ అంత గొప్ప గెలిచిన మేడంతో మాట్లాడుతున్న అదృష్టం ఈ రోజు వచ్చిద్దో రాదని, అయినా సరే నమ్మకంతో హ్యాండ్ రైటింగ్ చేశాను మేడం. మీరు చెప్పిన మాట నాకు బాగా కలెక్ట్ అయింది మేడం. నిలబడాలి, సాకులు చెప్పకూడదు అన్న మాట నాకు బాగా నచ్చింది మేడం. నాకైతే కొంచెం చదువు అసలు లేదు మేడం, నాకు ధైర్యం కూడా తక్కువే. కానీ మా సురేష్ సారు చెప్పే మాటలకే నాకు ధైర్యం వచ్చింది. మేము చాలా పేదవాళ్ళం మేడం, అయినా సరే మనసున్న మహారాజు మా సురేష్ సార్ మా ఇంటికి వచ్చి మాకు ఐడి వేశారు. మా పేదరికాన్ని పోగొట్టడానికే దేవుడు సార్ని మాకు పంపించాడు, మా రాము సార్. మేడం మాకు ఎంతో అదృష్టం ఇచ్చింది మేడం. మీరు ఒక మాట అన్నారు, నిలబడాలి, ఏది వచ్చినా నిలబడాలి. ఆ మాటకి నాకు నాలుగు కొంచెం ధైర్యం తక్కువ ఉంది. ఈ రోజు అది కూడా పోయింది మేడం. చాలా థ్యాంక్స్ మేడం. మీలాంటి గొప్ప జూమ్ ఇటు అది వినటం, మీతో మాట్లాడుతున్న జీవితంలో ఇది చాలా గొప్ప అదృష్టం మేడం. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ బేబీ మేడం. ఒక ధైర్యం ఇప్పుడు అందరికి. లాస్ట్ కె చిరంజీవి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్. సార్. ఎక్సలెంట్ సెషన్ మేడం. ఎందుకంటే మీ గురించి ఇందాక నరేష్ సార్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నేను చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు మీ రోజు హోమ్ మీటింగ్ చేసి అసలు ప్రతిరోజు మీ పేరును తలుసుకొని రోజు లేదు మేడం. నిజంగా అంత ఎక్సలెంట్. ప్రతిరోజు నిద్ర లేస్తే హోమ్ మీటింగ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా బీబీ మేడం అనే పేరు తలుచుకొని రోజు లేదు మేడం. అసలుకి మీ పేరు అంత ప్రజల్లోకి జనంలోకి తీసుకెళ్తున్నాను. మేము కూడా మీ పేరు మీరు గెలిచిన విధానం చూస్తే ఖచ్చితంగా గెలుస్తాము, మీరన్న మాట నిలబడాలి అన్నమాట నేను ఖచ్చితంగా ఆ మాట మీదే
చెప్పిన మాట మీద ఖచ్చితంగా నిలబడి మన లైఫ్ లైన్స్ అందరిని నిలబెట్టాలని గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాం మేడం. మీరే ఇన్స్పిరేషన్ మేడం, నిజంగా ఎక్సలెంట్. ఒకరోజు ఒక మాట చెప్పారు మేడం మీరు, ఎంఎస్ఆర్ సార్ని మీరు మీటింగ్ పిలిచినప్పుడు అందరూ వస్తారని చెప్పారు. మేడం సార్ వచ్చిన్నారు, ఒక్కరికి కూడా రాలేదు అనే లేక అయినా మీరు నిలబడి ఉన్నారు ధైర్యంగా. ఆ మాట నాకు ఇప్పుడు కూడా గుర్తుంది మేడం. ఎక్సలెంట్, నిజంగా అదే వర్డ్ నేను కూడా వస్తారు నెక్స్ట్ ఆప్షన్ నో అనుకోకుండా నెక్స్ట్ ఆప్షన్ ఉంది ఇంకా అనే మాట మీద నిలబడి ఉన్నాను మేడం. ఖచ్చితంగా గెలుస్తాను. మీరే మేడం ఇన్స్పిరేషన్. ఈ అవకాశం ఇచ్చిన సురేష్ సార్ గారికి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వెంకటేశ్వరమ్మ గారు. వెంకటేశ్వరమ్మ. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ. గుడ్ మార్నింగ్ మేడంతో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ బీబీ మేడం గారు. మేడం గారు గుడ్ మార్నింగ్. మేడం గారు మీరు ఒక వ్యవస్థలాగా తయారయ్యారు మేడం గారు. నిజంగా మీతోటి మాట్లాడతామని కల్లా కూడా అనుకోలేదు. బూట్ క్యాంప్ వచ్చాం కానీ ఒకసారి మీరు వచ్చారు కానీ మాట్లాడే ఛాన్స్ లేకుండా పోయింది దగ్గరగా. ఈ రోజు మా సురేష్ అన్నయ్య గారు ఈ అవకాశం కల్పించారు. మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట ఇది ఉంది అది లేదని కాదు, ప్రతి ఒక్కటి ముఖ్యంగా ఆడవాళ్ళకి నాకే తగిలినట్టు అనిపించినాయి మేడం. నాకే చెప్పారు అన్నట్టుంది. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా మంచి మాటలు చెప్పారు మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. వెంకటేశ్వరరావు గారు కొంచెం స్పీడ్ గా సార్. ఎస్, వెంకటేశ్వరరావు గారు విజయవాడ నుంచి. అన్మ్యూట్ చేసుకోండి సార్. నెక్స్ట్ బాపట్ల కోటేశ్వరం గారు. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మేడం గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ బీబీజీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీ పేరు నేను 30,000 జీతం అప్పుడు ఒకసారి నాకు ఐడి వేశారు. వేసేటప్పుడు మీ పేరు చెప్పి నాకు ఐడి వేశారు. కానీ అప్పుడు నా ఇంట్లో పరిస్థితులు, నా బిడ్డ కడుపుతో ఉండి అలా నేను అసలు దాంట్లో నిలవలేకపోయాను. కానీ మళ్ళీ సారి సురేష్ సార్ ద్వారా నాకు మళ్ళీ అవకాశం వచ్చింది వెస్టేజ్ లో జాయిన్ అవ్వడానికి. సార్ మాకు దగ్గర ఉండి చెప్పి నడిపిస్తున్నారు. మీ పేరు ప్రతిసారి వింటూనే ఉన్నాను మేడం. మిమ్మల్ని బూట్ క్యాంప్ లో కూడా చూశాను. మీరు చెప్పిన ప్రతి మాట చాలా ఇంప్రెషన్ గా ఉంది మేడం. మిమ్మల్ని బట్టి నడవాలని నిర్ణయించుకొని చేస్తున్నాను మేడం. ఓకే మేడం. డ్రాఫ్ట్ రాకండి, మళ్ళీ ఇంకా ముందు రాకండి. ఇక మళ్ళీ అయ్యేలోపు సురేష్ సారు ఎక్కడికో దాడిపోతారు. థ్యాంక్ యూ మేడం. నాగర్వాలి సార్. నాగర్వాలి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేడంతో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు అది చెక్ తీసుకొని బ్యాంకులో కూర్చొని మీరు ఆలోచించారు ఈ డబ్బులు 3 నెలలకే 7,400 వచ్చినాయని. 10 సంవత్సరాలు చేస్తుంటే 8 వచ్చినాయని ఆలోచించారు మేడం. ఆ ఆలోచన ఇంతవరకు వచ్చింది. మీరు మీ సక్సెస్గా ఎక్కువగా మీటింగ్స్ ట్రైనింగ్స్ అనుకున్నాం మేడం. మీరు 2 రోజుల కోసం మనం స్టెప్ని తీసుకెళ్తాము, మనం సైడ్ ఇన్కమ్ కోసం కూడా చూడాలని చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు త్వరగా బిఎంసీ మా వాళ్ళకి కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మేడం గారు ఖచ్చితంగా అవుతారు ఆ స్థాయి లీడర్. అనురాధ మేడం. మేడం గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మాట్లాడండి. హలో సార్. అమ్మా మాట్లాడండి అమ్మా. మేడం ఉంది. సార్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ చాలా మార్నింగ్. మంది హ్యాండ్ రైజ్ చేశారు. నేను మేడం గారితో మాట్లాడలేనని చెప్పి చాలా టెన్షన్ పడతా ఉన్నాను సార్. కానీ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ సురేష్ సార్. మేడం ఇచ్చింది. మేడం గారు ఇంత ఓపిక్ గా మన కోసం, ఇంత పెద్ద లీడర్ 7:20 అవుతుంది, మన మీద ఉన్న అభిమానంతో మీ అందరితో మాట్లాడాలి, చాలా చాలా ఎదురు చూస్తుంటారని నిజంగా మనమేనా అభిమానంతో మేడం గారు ఇచ్చారు అవకాశం. మేడం గారు చెప్పండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. నీ పేరు లేకుండా హోమ్ మీటింగ్ చేయటమే అసలు మా వల్ల కావట్లేదు మేడం. అసలుకి నీ పేరు తలుచుకుంటేనే మేము హోమ్ మీటింగ్ చేస్తాం మేడం. నేను చదువుకోలేదు మేడం. నేను ఎవరికైనా బీబీ మేడం ఇలా ఇలా ఇట్లా ఈ రోజు ఈ స్థాయిలో ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను మేడం. మీ వాయిస్ వింటమే నాకు చాలా ఇదిగా ఉంది మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. తండ్రికి తెలుసు మేడం బిడ్డలకి ఎవరితో మాట్లాడాలా. తండ్రికి మా మెంటర్ మా సురేష్ సార్ గారికి
మిమ్మల్ని మాకు జూమ్ మీటింగ్ ఇప్పించినందుకు సార్ గారికి థ్యాంక్స్ మేడం. మీకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. సో బీబీజీఎన్ మేడం, వన్ మోర్ గ్రేట్ లీడర్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్, సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మేడంతో మాట్లాడండి. సలాం అలైకుం మేడం. వాలేకం సలామా. మేడం నాకు ఈ అవకాశం వస్తుందని ఇప్పుడు మేడం పిలుస్తారా పిలవరా అనే సందిగ్ధంలోనే ఉన్నాను. టైం అయిపోతుంది కదా అని. మేడం మేడం మీరు చెప్పిన పాయింట్స్ అన్ని నాకు బాగా నచ్చినాయి మేడం. కనెక్ట్ అయ్యాను. నేను కూడా జాబ్ మానేసి ఆశా వర్కర్ని మేడం. ఎంతో ఇబ్బందులు పడుతూ చేస్తున్నాను. అది కూడా మానుకొని దీంట్లోనే రాణించాలని డిసైడ్ అయిపోయాను మేడం. నేను డిసైడ్ అయ్యే జాయిన్ అయ్యాను. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల చెయ్యాలా చేస్తూ ఇది కూడా చేసుకోవాలని అనుకున్నాను. ఇప్పుడైతే మానేసి చేద్దామని డిసైడ్ అయ్యాను మేడం. మీ మాటలు విని మిమ్మల్ని అసలు చూస్తానా లేదా, బూట్ క్యాంప్ కి మిమ్మల్ని చూడాలనే వచ్చాను మేడం. నేను ఫస్ట్ టైం మొన్న ఏప్రిల్లో, అప్పుడు మీరు రాలేదు. కేవలం మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతో నేను బూట్ క్యాంప్ కి వచ్చాను. ఇప్పుడు కూడా మాట్లాడే అవకాశం రాదనుకున్నా మేడం, వచ్చింది. మీలాగే డిసైడ్ మేడం. అన్ని వస్తాయి. ఓకే మేడం, డిసైడ్ అయ్యాను మేడం నేను. ఓకే మేడం, గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ లీడర్స్. కొంచెం లేట్ అయిపోయింది, ఇంకేమనుకోవద్దు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ బీబీ మేడం. సో వన్స్ అగైన్ మీరు అడగంగానే జూమ్ ఇంత వాల్యుబుల్ టైంలో కూడా ఇచ్చినందుకు, ఇలాగే మనం ఒకరికొకరు మీరు ఎప్పుడు అవసరం ఉందనుకున్న సురేష్ సార్ ఒక బ్రదర్ లాగా భావించండి. మీరు ఎప్పుడైనా ఏదైనా అడగొచ్చు, ఇట్లా కలిసి ముందుకు వెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. రావాలి త్వరలో. ఇప్పుడున్న త్వరలో అందరు చెక్కులు లక్షలు ఇప్పించుకుంటూ మీరు కూడా 10 లక్షల దాంట్లోకి మాకు కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇద్దరిని నన్ను కూడా విఎంసీఎం చేయాలి మీరు. అదే అంటే మాలో కలవాలి, 10 లక్షలు తీసుకోవాలి సార్. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. అవకాశం వచ్చిన వాళ్ళకి, సో మంచి అవకాశం వస్తే మంచిది, రాకపోతే మరి మంచిది. ఇక్కడ సబ్జెక్ట్ పట్టుకోండి. ఏం నేర్చుకున్నాం, ఏం తెలుసుకున్నాం సార్. మీటింగ్ మొత్తం మీద మీకు కొన్ని 2-3 హైలైట్స్ చెప్తాను. మీరు బాగా అబ్జర్వ్ చేశారో లేదో, మీటింగ్ కి బ్రాంచ్ డైరెక్టర్ అయ్యే ముందే మేడం గారు తనకు డబ్బులు రాలా, మళ్ళీ చెప్తాను, మీరు చాలా మంది మిస్ అవుతున్న యాంగిల్ అదే. డబ్బులు రాకముందే యూనిఫామ్ కొనుక్కొని తనకు తెలిసిన జనాల్ని ఒక మాట చెప్పింది, ఒక 4గురిని ఆటో పెట్టుకొని తీసుకెళ్లాను మీటింగ్ అనింది. పాండు సారు, బేబీ మేడం చెక్కులు ఇంతకింత పెరగడానికి, ఈ స్థాయికి రావడానికి కారణం వాళ్ళ సీక్రెట్ మీటింగ్స్. చెక్కు వచ్చినా మీటింగ్కి వచ్చేది, చెక్కు రాకపోయినా మీటింగ్కి వచ్చేది. చెక్కు వచ్చిన చాలా మంది ఎట్లా ఆలోచిస్తున్నారంటే నాకేం రాలేదు కదా, నేను ఏడ పెట్టుకొని తీసుకొని పోయేది సార్. 8,000 రూపాయలు వచ్చాయమ్మ, కోట్లు రాలా. అప్పుడు జనాన్ని తీసుకెళ్లి కూర్చోబెడు. ఎందుకంటే జనాలు మారేది మీటింగ్స్ లో. మీటింగ్కి వచ్చాకే జనాలు చేంజ్ అవుతారు. మీకు ఎప్పుడు నేను మొత్తుకునేది అదే, మీరు ఎంత స్కిల్ అయినా, ఎంత నాలెడ్జ్ ఉన్నా మీటింగ్కి తీసుకురావడం మీకు చేత కాకపోతే ఈ బిజినెస్ మీరు చేయలేరు. ఎంత స్ట్రాటజీ చూడండి సార్. తెలంగాణలో చెక్స్ అన్ని తగ్గిపోతున్నాయి, కానీ బీబీ మేడం కానీ పాండు సార్ ఇంతవరకు చెక్కు తగ్గలేదు. గమనించండి మీరు. కారణం ఏంటో తెలుసా? మీటింగ్స్ కి వాళ్ళు తీసుకొచ్చినట్టుగా ఇంకెవరు తీసుకురాలేరు. అంత ట్రైనింగ్. నాకు ఎంఎస్ఆర్ గారు ఇంతకు ముందు అన్నారు, సార్ పాండు సార్ చెక్కు ఎట్లా వచ్చింది సార్ అని అన్న. ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ జనాలు తీసుకొచ్చి కూర్చోబెడతారంట. అదే బీబీ మేడం కూడా నాకు తెలిసి సీక్రెట్ పాటిస్తుంది. సో మనకు చెప్పారు ఆల్రెడీ, మీటింగే సీక్రెట్ ఇక్కడ. దయచేసి లీడర్స్ అందరూ కూడా
చెక్కు వచ్చినా రాకపోయినా, జనాలు విన్నా లేకపోయినా ముందు మనం వెళ్ళి మీటింగ్ లో కూర్చోవాలి. మనం వెళ్ళి కూర్చోవాలి, జనాలు తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. నెట్వర్క్ మార్కెటింగ్ లో సీక్రెట్ అది. సో రేపు బూట్ క్యాంప్, మేడం గారి మైండ్ సెట్ మారింది బూట్ క్యాంప్ లో. అలాంటి బూట్ క్యాంపు నెక్స్ట్ రాబోతుంది. మీరు ఎలాంటి మేధావులైనా పర్లేదు, వాళ్ళని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టండి బూట్ క్యాంప్ లో. ఎవరైనా చేంజ్ అవుతారు సార్. మేమందరం చేంజ్ అయింది బూట్ క్యాంప్ లోనే. సో 10,000 మంది తోటి నెక్స్ట్ మంత్ లో జరగబోతుంది. సో ఇలాంటి అద్భుతమైన ట్రైనింగ్ మేడం లాంటి బోర్డులు మనం డైరెక్ట్ గా చూడొచ్చు. సో దయచేసి లీడర్స్ అందరూ కూడా మీ సొంత తెలివితేటలు ప్రదర్శించబాకండి. ఇక్కడ మీటింగ్ ఎందుకు, అయ్యే చెప్తారు కదా, మాకు ప్రొడక్ట్ గురించి తెలిసి ఏం చేస్తున్నారయ్యా? ప్రొడక్ట్ గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది రంగు నీళ్ళు కలుపుకుండా ఆడే తిరుగుతున్నారు. ఏం ఉపయోగం లేదు. జనాలతో మాట్లాడటము, జనాలను తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టడం, ఇదే డైరెక్ట్ సెల్లింగ్ సీక్రెట్. నువ్వు మీటింగ్ రాకపోయినా, నీ కింద టీం రాకపోయినా నీకు రావు, నువ్వు ఒక స్థాయి వరకే వెళ్తావు. సో దయచేసి ప్రతి లీడరు దీన్ని గమనించండి. రేపు 14వ తేదీ అవార్డ్స్ ఫంక్షన్ ఉంది. సో తర్వాత నెక్స్ట్ ఈ మంత్ లో బూట్ క్యాంప్, పెద్ద సెమినార్ సార్. మన జీవితంలో కని విని ఎరుగని రీతిలో ఎంఎస్ఆర్ గారు పెద్ద సెమినార్ కండక్ట్ చేయబోతున్నారు. నేను టార్గెట్ పెట్టుకున్నా, నా టీం 2,000 మంది ఉండాలి. డేట్ రిలీజ్ అయినప్పటి నుంచే పెట్టుకున్నా. సో మీరు కూడా నా టీం ఎంతమంది ఉండాలి? ఫస్ట్ బూట్ క్యాంప్ కి 10,000 ఖర్చు పెట్టాను సార్. నేను ఒక్కడిని 6గురిని తీసుకెళ్ళాం. తర్వాత 6గురు కాస్త 30 మంది అయ్యారు. ఆ తర్వాత 150, ఆ తర్వాత 200, మొన్న 1000. నాకు తెలిసి ఈసారి 2,000 దాడతారు. బిజినెస్ మొత్తం రేపు డిసెంబర్కి 5 లక్షలు కావాలి. నా టీం 2,000 మంది కూర్చుంటే ఈజీగా అయిపోద్ది. డిసెంబర్ దాకా కూడా పట్టుకున్న అంచనా. సార్ సీక్రెట్ ఏంటో తెలుసుకోండి నెట్వర్క్ మార్కెటింగ్ లో. గుడ్, మనం ఏదో మొద్దు తరగా చేసే పని కాదు సార్ ఇది. స్మార్ట్ వర్క్. సో దయచేసి అందరూ కూడా రాబోయే మీటింగ్స్, ఎంఎస్ఆర్ గారు కానీ నేను కానీ, మేమందరం మా స్థాయిలో మేము మీటింగ్స్ పెడుతున్నాం. తీసుకొచ్చి జనాన్ని కూర్చోబెట్టమే దృష్టి పెట్టండి, ఓకేనా? సో ఇంత వాల్యుబుల్ సెషన్ ఇచ్చిన బీబీ మేడం కి నిజంగా నాకు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే మేడం గారి సెషన్ ఫుల్ టైం వింటాం. ఇదే ఒక చరిత్ర సార్. ఎక్కడ సెంట్రల్ మినిస్టర్ చేత అవార్డు. నిన్న శ్రీలంకలో కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది మేడం గారితో జర్నీ. ఏదో తెలియనట్టుగా ఒక తమ్ముడితో అన్నతో మాట్లాడిన ఆవిడ కూడా చాలా క్లోజ్ అయిపోయి, నిజంగా డ్రీమ్ కమ్ ట్రూ. మీరందరూ కూడా అలాగే సక్సెస్ అవ్వాలి. ఖచ్చితంగా కష్టాలు వస్తాయి సార్. బీబీ మేడం కాదు, సిద్ధార్థ్ సింగ్ కి, ఎంఎస్ఆర్ గారికి, అందరికీ కష్టాలు వచ్చినాయి. అందరినీ నో అన్నారు, అందరినీ ఎగతాళి చేశారు, మిమ్మల్నే కాదు. అవి తట్టుకుంటేనే ఈరోజు పూల వర్షం కురుస్తుంది. దీన్ని గమనించండి. సో జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పర్టికులర్ గా అవకాశం రాని వాళ్ళకి దాన్ని నెగిటివ్ గా తీసుకోవద్దు. మైండ్ పాజిటివ్ గా ఉండాలి. ఏం తెలుసుకున్నాం, ఏం నేర్చుకున్నాం, ఏం మార్చుకోవాలి. సో వీటి డిస్కస్. ఈ రోజు కొండేపు మీటింగ్ సార్. దాన్ని కూడా దయచేసి కొండేపు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ లెటర్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ క్లోజ్ ద జూమ్. లీడర్స్ హోస్టింగ్ ఎవరికి ఉందో జూమ్ క్లోజ్ చేయండి. దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హోస్టింగ్ నా దగ్గరికి వచ్చింది తిరిగి. క్లోజ్ చేయండి సార్. థ్యాంక్ యూ. ఓకే, క్లోజ్ చేస్తాను సార్.